ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చేతులెత్తి చెప్దాం, మరోసారి చెప్దాం హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే మైక్లో చక్కగా చదివేవాళ్ళు చదివితే, మైక్లో చదివితే అందరికి వినబడుతుంది, అందరికీ ఆ వాక్యం ఏంటో తెలుస్తుంది. నాకు ఒక్కడికే తెలిస్తే కాదు, మీ అందరికీ తెలియాలి కనుక చక్కగా మీరు మైక్లో చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందామండి. ఎవరు ఉన్నారా చదువుకున్న వాళ్ళు ఇక్కడ? అమ్మా ఎవరు తల్లి? ఆ వాయిస్ ఎవరిదమ్మా? కొంచెం మైక్ అని పెట్టరా, ఆ పిల్లకి మైక్ పెట్టు. ఏం పేరు అమ్మా నీ పేరు? ఫాతిమా. ఏం పేరు? పల్లవి. ఓకే, నువ్వు పల్లవి కదా. చరణం నేను పాడతానులే, దగ్గర పెట్టుకో. చదువు. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా నేను మీకు మేలు చేసేదనని. గట్టిగా చెప్పలకూడదమ్మా, గట్టిగా చెప్పలకూడదాం, హుషారుగా చెప్పలకూడదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనతో ఇదొక వాగ్దానపూర్వకమైనటువంటి విషయాన్ని చాలా చక్కగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని మాట్లాడుతూ వస్తున్నాడంటే, దేవుని యొక్క పిలుపు ప్రవక్త ద్వారా, జకరియా అనే ఒక ప్రవక్త ద్వారా తన ప్రజల్ని పిలుస్తూ వస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అనే వాక్యాలు మనం చదువుకుంటూ వస్తే, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, బంధకాలలో పడి నిరీక్షణ కలిగినటువంటి వారులారా, మరలా మీరు మీ కోటలోనికి ప్రవేశించండి, మరలా మీ కోటలోనికి ప్రవేశించండి. నేను మీకు రెండింతలుగా మేలు చేస్తాను, రెండింతలుగా మేలు చేస్తాను అని దేవుని స్వరం తన ప్రజలతో మాట్లాడుతూ వస్తుంది. నిజమే, ఎవరికి దేవుడు రెండింతల మేలు చేస్తాడు, మేలు అనుభవించాలి, మేలు పొందాలి, మేలు చేత నడిపించబడాలి, వెళ్ళిన ప్రతి స్థలంలో, ఉంటున్న ప్రతి స్థలంలో ఒక ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూడాలి, ఆశీర్వాదపు అనుభవాల మధ్యలో నేను కొనసాగించబడాలి అని ఆశించిన వాళ్ళు, లేక నిర్ణయం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇది ఈ వాక్యానికి కట్టుబడి ఉండాలండి. ఈ వాక్యం ఏం చెప్తుంది? రెండింతల మేలు చేయాలంటే, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మరలా మీ కోటలోనికి ప్రవేశించండి, కోటలోనికి రండి, నేను మీకు రెండింతలుగా మేలు చేస్తాను అని దేవుని స్వరం ఈ రాత్రి ఇక్కడ వచ్చినటువంటి మీ బిడ్డలతో చాలా చక్కగా మాట్లాడుతూ వస్తుంది. మనిషి ఏదో ఒక బంధకాల మధ్యలో పడి ఉంటున్నాడు, ఏదో బంధకాల మధ్యలో చిక్కుకుని నడిపించబడుతూ వస్తున్నాడు. చూడండి, ఆ బంధకాలు నీ కుటుంబ వ్యవస్థకి, నీ పిల్లల జీవితానికి, లేక నువ్వు చేస్తున్న వ్యాపారాలకి, నీ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవానికి ఇవన్నీ సంబంధం లేనటువంటి ఒక బంధకాలయ్యి. ఆ బంధకాల మధ్యలో, నాయన ఈ నిప్పులు పెట్టే వాళ్ళు ఎవరు బాబు? కొంచెం ఆపండ్రా నాయన, ఆ చేతులు పైకి సరళి చెప్పండి, కొంచెం గట్టిగా పొమ్మని లేక పొగ పెట్టినట్టు ఉందిరా బాబు, అల్లెలే చెప్పాలి కొంచెం గట్టిగా. వినండి నేను చెప్పే విషయం. చూడండి, చాలా ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఆ బంధకాలలో ఉండడానికి గల కారణం ఏంటి? ఆ బంధకాల నుంచి ఒక మనిషి విడుదల పొందాలని, లేక విడుదల పొందితేనే కానీ అతడు రెండింతల ఆశీర్వాదం తను సంపాదించుకోలేడు. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, బంధకాలలో ఉన్నారు, జాగ్రత్తగా వినాలి, బంధకాలలో ఉన్నారు, రకరకాల బంధకాలలో ఉన్నారండి. కానీ ఆ బంధకాలలో ఉండి వారు ఎలా ఉన్నారు? ఏమైనా కన్నీళ్ళు పెడుతూ ఉన్నారా?
కుమిలిపోతూ ఉన్నారా? లేక కృంగిపోయి నిరుత్సాహముతో బాధపడుతూ వస్తున్నారనంటే అలాగేమి లేరు. వారి చేతులకి బంధకాలు ఉన్నాయి, కాళ్ళకి బంధకాలు ఉన్నాయి, వారి శరీరం బంధించబడింది, వారి కుటుంబాలు బంధించబడ్డాయి. ఆ బంధించబడినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే నిరీక్షణతో ఉన్నారు, నిరీక్షణతో ఉన్నారు. రే బంధకాలు ఉన్నాయి కదా, బంధకాలతో పాటు వాళ్ళకి కలిగింది ఏంటంటే ఒక నిరీక్షణ ఉంది. ఏంట నిరీక్షణ అంటే ఏదో ఒక రోజున ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందబోతున్నాను. చప్పలు కొడదాం కొంచెం గట్టిగానండి. విడుదల పొందబోతున్నాను. నన్ను విడుదల చేసేవాళ్ళు ఎవరో వస్తారు, నాకు ఒక విడుదల కలుగుతుంది అని ఒక ఉద్దేశంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంట. జాగ్రత్తగా వినాలి. విశ్వాసంతో ఎదురు చూస్తున్నారంట. ప్రభు సముఖంలో అలాగ కనిపెట్టి ఏమండి ఎదురు చూస్తున్నారంటే అండి. ఈ రాత్రి మీరు ఏ బంధకాల్లో ఉంటున్నా ప్రభు పిలుస్తున్నాడు కదా, నిరీక్షణ కలిగిన వారులారా మరలా మీ కోటలోనికి రండి, నేను మీకు రెండింతలుగా మేలు చేయబోతున్నాను. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగాను, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దీన్ని ఏం కదిలిచ్చావా? మళ్ళీ ఆగిపోయింది చూడు, ఏదో కదిలిచ్చావు ఇక్కడ. హల్లెలూయా. మరి ఎందుకురా మీరు ఎట్లా చేస్తున్నారా? హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. ఇది ఆగిపోయింది చూడరా, మొన్నట్లు ఆగిపోయింది, ఏదో గెలికావు. హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిరీక్షణతో ఉంటున్నారు వాళ్ళంతా. ఈ నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళు మరలా మీ కోటలోనికి మీరు ప్రవేశిస్తే, మరలా మీ కోటలోనికి వస్తే, కోట అంటే దాని అర్థం ఏంటి? మనం ఏ సహవాసాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ సంఘాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి మనం దూరం అయిపోయామో, ఆ స్థితిలో మరలా మనం నిలబడటం, లేక ఆ కోటలోనికి మనం ప్రవేశించటం. ఎప్పుడైతే మనం ఆ కోటలోనికి మనం ప్రవేశిస్తామో, ఇది ఆగిపోయిందిరా, ఇది కోటలోనికి ప్రవేశిస్తామో, ఆ కోటలోనికి ప్రవేశించినప్పుడు, సంఘములో మనం ప్రవేశించినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ప్రవేశించినప్పుడు, దేవుడు మన జీవితంలో రెండింతలుగా మేలు కలుగు చేయాలని ఆశిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. మరి రెండింతలుగా మేలు చూడండి. మన జీవితంలో రెండింతల ఆశీర్వాదం చూడాలి, రెండింతల ప్రతిఫలాలు చూడాలి, రెండింతల ఆశీర్వాదపు అనుభవాల మధ్యలో నడిపించబడాలి అని అనుకుంటే తప్పనిసరిగా బంధకాల నుంచి బయటకు రావాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి. ఏ బంధకాలు అయితే నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ జీవితాన్ని, నీ సంసారాన్ని నాశనం చేస్తున్నాయో వాటిలో నుండి విడుదల పొందాలి. విడుదల పొంది మీ కోటలోనికి ప్రవేశించాలి. మరల సంఘంలోనికి మీరు ప్రవేశించగలిగితే కనుక ఈ రాత్రి నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, లేక నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో రెండింతల మేలు కలుగు చేయను కాక. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఏం కలుగు చేయబోతున్నాడు ఆయన? చెప్పండి చెప్పండి, ఏం కలుగు చేయబోతున్నాడండి? మేలు కలుగు చేస్తాడు. అది ఎలాంటి మేలు తెలిసినా నువ్వు చూస్తున్న అనుభవం కాదండి. రాబోతున్న దినాలలో మరింత ఎక్కువగా ఒక చారిత్రాత్మకమైనటువంటి జీవితం అనిపించేటట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నా దేవుడు నీ జీవితంలో రెండింతల మేలు కలుగు చేయాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. మరోసారి చెప్దాం. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం ఈ రాత్రి నువ్వు చూడాలనుకుంటే నీ మనసు విప్పి, నా చేతిలో లేక నా జీవితం బంధించబడి ఉంది, ఈ బంధకాల్లో నుంచి నాకు ఒక విడుదల కావాలి అని కోరుకుంటే నిశ్చయముగా నా దేవుడు ఈ రాత్రిని పట్టి పిడుస్తున్న ప్రతి బంధకాల నుంచి నీ విడుదల పొందబోతున్నావండి. చేతుల పైకి తల్లులు చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామండి. చూడండి, ఒక దొంగతనానికి వచ్చేటప్పుడు, ఇంట్లోకైనా దొంగతనానికి వచ్చేటప్పుడు ఫస్ట్ అతను రావటంతో ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్పిన విషయమే చెప్తున్నాను మీకు. ఏం చేస్తాడు? ఆ ఇంట్లో మూలన్న ముసలమని అమాంతంగా బంధిస్తాడా? చెప్పండి చెప్పండి. లేకపోతే ఆ ఇంట్లో కుంటోడో గుడ్డోడో కదలేకుండా మెదలేకుండా పోలియో వచ్చి అంగవైకల్యం చేత బాధపడుతుంటే అలాంటి వాడికి 2 దెబ్బలు కొట్టి వాడిని తీసుకుని గుంజ కట్టేసి ఏంటి సుతంతా దోచుకుని వెళ్తాడా? చెప్పడంటండి, తీసుకుని వెళ్తాడా? రావటంతోనే ముందేం చేస్తాడు తెలిసిన, ఆ ఇంట్లో బలమైన వాడు ఎవడో,
జాగ్రత్తగా వినాలి. శక్తి కలిగిన వాడు ఎవడో, మంచి కండలు తిరిగిన వాడు ఎవడో వాడు చూస్తాడండి. వాడిని బంధిస్తే చాలు ఆ కుటుంబంలో ఉంటున్న సమస్త సొత్తంతటిని కూడా దోచుకుని వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. వింటున్నారా నేను చెప్పే మాట? అట్లాగే నీ కుటుంబంలో ఎవరు బలవంతులో, ప్రభు సముఖంలో దేవుని బలము చేత ఎవరు నడిపించబడుతున్నారో ఆ నడిపించబడుతున్న వాడిని సాతానుడు ఏం చేస్తాడంటే ముందు వాడిని బంధించి నీ కుటుంబాన్ని చెరపట్టాలని చూస్తూ వస్తాడండి. నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఇది ఏదో కదిలిపోయిందిరా, రావట్లేదు, వస్తుంది, ఆగిపోతుంది. మానిటర్లు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఏదో చేసాడు, వచ్చి మొత్తం పోయి. చేతుల పైకి సరళలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి తల్లిలో చెప్పండి. ఇక్కడ దానికి సంబంధించిన ప్లగ్ అని కరెక్ట్గా ఉందని చూడు. వినాలని చెప్పే మాట చూడండి. మీ ఆధ్యాత్మికమైన స్థితిలో ఎవరు బలము కలిగి ఉంటున్నారో ఆ బలము కలిగిన వాడిని తీసుకుని వచ్చి బంధిస్తే ఆ మిగిలిన సొత్తంతటిని కూడా ఏమండి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉంటాయండి. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో మనిషి రోజున బాగుంది అట్లా మనిషి రోజు ఆధ్యాత్మికమైన స్థితిలో ఏదో ఒక విషయాల్లో బంధించబడి ఉంటున్నారు. ఇటు కుటుంబాలతో పెళ్ళిళ్ళు చేసుకొని భార్య ఉండి పిల్లలుండి ఉంటున్న వాళ్ళు ఏదో ఒక విషయంలో బంధించబడుతున్నారు. యవనస్తులైన వాళ్ళు ఇటు కుర్రోళ్ళు బంధించబడుతున్నారండి, ఇటు ఆడపిల్లల వయసుకు వచ్చిన అమ్మాయిలు కూడా బంధించబడుతూ వస్తున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే బలంగా మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో సాతాను చేత బంధించబడుతున్నారు. ఇదేంటయ్యా సేవకులు కూడా బంధించబడుతున్నారంటే బంధించబడుతున్నారు. నేను కళ్ళతో చూస్తున్నాను కనుక చెప్తున్నాను కొన్ని విషయాలు. మిమ్మల్ని ఎవరు బంధిస్తున్నారో, ఏ విషయాలు మీరు బంధించబడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీ బంధకాలన్నీ నా యేసయ్య తెంచబోతూ ఉన్నాడు. ఆయన చప్పట్లు కొట్టండి విశ్వాసంతో, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు పైకి ఎత్తి కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి, మరోసారి వెళ్ళలే చెప్పండి. నేను ఒక 3 బంధకాల గురించి నేను మీతో చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 16వ వాక్యం మనం చదువుకుందామండి. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఇదిగో 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. చాలండి, చేతుల పైకి తలలో చెప్దామండి. యేసు ప్రభు దగ్గరికి 18 సంవత్సరాల తరబడి నడుమొంగిపోయి నడుము పట్టేసి ఏమాత్రం కూడా తలపైకి ఎత్తి చూడలేనటువంటి ఒక పరిస్థితుల మధ్యలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక తల్లి ఉందండి. ఆమెని సాతానుడు బంధించాడు అని రాస్తుంది వాక్యంలో. ఎవరండి బంధించింది? నోళ్ళు తెరిచి చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు నోళ్ళు తెరిచి కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పలేదని అంటే మీ నోళ్ళను కూడా సాతానుడు ఏం చేశాడు? బంధించాడు అన్నమాట. వినాలి, చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అతడు ఆమె సాతాను చేత బంధించబడింది. నడుము వంగిపోయిందంటండి. జాగ్రత్తగా వినాలి, నడుము వంగిపోయింది అంటే దాని అర్థం ఏంటి? నేల చూపులు మాత్రమే చూస్తుంది. పరసంబంధమైనటువంటి దృష్టి ఆకాశమందున్న దేవుని తట్టు చూడకుండా సాతానుగాడు ఒక్కొక్క వ్యక్తిని బంధిస్తాడు. ఎక్కడ బంధిస్తాడు తెలిసిన? మనస్సును బంధిస్తాడు, మనస్సును చెరపడతాడు, మనస్సుని సాతాను యొక్క వశంలో తీసుకుంటాడు. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క జీవితం సాతాను బంధకాల మధ్యలో బంధించబడతాడో ఆ మనిషి ఆకాశం వైపు తలపైకి ఎత్తలేడు, దేవుని చూడలేడు, దేవుని విశ్వసించలేడు, దేవుని సముఖంలో ప్రార్థన చేయలేడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడలేడు. ఆ పరిస్థితి కలగటానికి గల కారణం ఏంటి తెలిసిన? సాతాను వాడిని బంధించి పెట్టింది. నేల చూపులు చూస్తున్నాడు, పైకి మాత్రం చూడలేకపోతూ వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా 2 సంవత్సరాల? ఇంచుమించుగా 18 సంవత్సరాల తరబడి ఆ భయంకరమైనటువంటి
ఆ దురాత్మ కట్ల చేత పీడించబడి శాపాన్ని అనుభవించుకుంటూ వస్తున్నారండి. ఆమె ఎవరో తెలిసినా ఏదో చిన్న చిన్న కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఏం కాదు, జాగ్రత్తగా వినాలి. ఏదో చిన్న చిన్న ఆ గ్రామాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఏం కాదండి. ఒక పెద్ద యజమానుడి కుటుంబం. వాళ్ళ తండ్రి పేరు తెలిసిన అబ్రహాము కుమార్తె అని రాస్తుంది. అబ్రహాము కుమార్తె. అబ్రహాము ఎవరు? మంచి ఆస్తిపరుడు. అబ్రహాము ఎవరు? విశ్వాసములకు తండ్రి. అబ్రహాము ఎవరు? నీతి కలిగిన వాడై దేవుని విశ్వసించిన వాడు. అంతటి విశ్వాస సంబంధమైన ఆ కుటుంబాల్లో పుట్టినటువంటి ఈ అమ్మాయిని లేక ఈ సహోదరిని సాతాను బంధించాడు. జాగ్రత్తగా వినాలి. అబ్రహాము కుమార్తె, విశ్వాసపు గృహములో పుట్టినటువంటి వ్యక్తి, కానీ సాతాను చేత మనిషి రోజున బంధించబడుతూ వస్తున్నాడండి. బంధించటం బైబిల్ రాస్తుంది. నడుము వంగిపోయింది. ఏం వంగిపోయింది చెప్పండి? చెప్పండి, ఏం వంగిపోయింది? నడుము అంటే దాని అర్థం ఏంటి? పేతురు తన పత్రికలు రాస్తాడు కదా, మీ మనస్సు అనే నడుము అని అంటున్నాడు. అంటే సాతాను గాడు దేని బంధించాడు? మనసును పట్టేశాడు. చూడండి, కొంతమంది జీవితాల్లో సాతాను బంధించినప్పుడు వాళ్ళ మనసు చెడిపోతుంది. ముందుగా వాళ్ళ శరీరం చెడిపోవటం కాదు, వాళ్ళ మనసు చెడిపోతాం, లేక వారి తలంపులు చెడిపోతాయి. ఆ చెడిపోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి, వారు నడుస్తున్న నడవడికి వేరుగా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఇంకా చెప్పమంటారండి, ఆ కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే ఎప్పుడు చూసినా నేల సూపులే కానీ దేవుని ముఖం చూడాలని ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ, ప్రార్థనకి వెళ్ళాలని ఆశ, ఏమండి సంఘానికి వెళ్ళాలని ఆశ, వాక్యం వినాలని ఆశ. కానీ ఇది పొరపాటున కొందరు జీవితంలో కనబడదండి. ఎందుకు? సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితం సాతాను చేత బంధించబడుతున్నారు. ఈ రోజున మంచి విశ్వాసిని అని చెప్పుకుంటున్న వాళ్ళు, ప్రార్థనకు బాగా చేసుకుంటున్నాను అని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుని సముఖంలో ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ రోజున మనసు పాడైపోవడం గల కారణం ఏంటి? మనసుని పట్టుకుంది, లేక నడను పట్టేసింది. సాతాను తల పైకి ఎత్తనివ్వట్లేదండి. చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మధ్యన నేను ఒక ఊరిలో ఇట్లాగే మీటింగ్ అయిపోతే అంత దూరంలో ఒక తల్లి నిలబడుకుని చూస్తుంది నా వెనక్కి. అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. అంత దూరంలో నిలబడుకుంది ఒక ఆమె. నేను నా దగ్గర ఉన్నటువంటి బ్రదర్ని పిలిచాను, ఒరేయ్ అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, ఇంక అందరికి ప్రార్థనలు అయిపోయి నేను వెళ్ళిపోవాలి. ఆమె ఎవరో నిలబడుకుని చూస్తుంది, ఇందాక నుంచి చాలాసేపు నుంచి చూస్తుంది. ఆమె ఎందుకు నిలబడి చూస్తుందో నాకు అర్థం కావట్లేదురా. మరి ఆమె ప్రార్థన చేసుకోవాలని ఉన్నట్టుంది, వెళ్ళి ఆమె చెప్పు ఒక మాట, ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి బ్రదర్ ఉంటే ఆ బ్రదర్కి చెప్పి పంపించాను. అక్కడికి వెళ్ళాడు. అమ్మా ప్రార్థన చేయించుకుంటే పాస్టర్ గారు వెళ్ళిపోతారు, మరి ఇక్కడే నిలబడుకుని చూస్తున్నారు, పాస్టర్ గారిని రెప్ప కొట్టకుండా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అర్థం కావట్లేదు, పాస్టర్ గారు మిమ్మల్ని కనుక్కొని రమ్మన్నారమ్మా, వెళ్ళి కొంచెం పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి అని అన్నాడు. పోయి నా తెలుగు అర్థమవుతుందా అమ్మా? ఏదో అది రకంగా చూస్తున్నారు, మ్యూజియంలో కోతిని చూసినట్టు చూస్తున్నట్టు నాకు భయం పడుతుంది. నాకు అందుకని వెళ్ళలేదు చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళలేదు చెప్పండి. ఏ సర్కాసులు ఎలుగు గుడ్లు చూసినట్టు చూస్తున్నారు మీరు నన్ను, కొంచెం గట్టిగా హుషారుగా వెళ్ళలేదు చెప్పండి. అంత దూరం నిలబడుకుని ఆమె మీరు చూసినట్టుగానే చూస్తున్నారు ఆయనకి. నాకు ఈరోజు చాలా ధైర్యం, చాలా సంతోషం అనిపిస్తుంది మీ మొఖాలు చూస్తుంటే. ఎంత ధైర్యంగా ఉన్నానంటే చాలా సంతోషంగా ఉన్నా. వచ్చి రాగానే నేను ప్రార్థన కూడా చేసుకోకముందు మీ మొఖాలు చూశాను, ఎంతమంది ఉన్నారని. మీ మొఖాలు చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది ఈరోజు. నేను చాలాసార్లు మా అమ్మ ఎప్పుడైనా నన్ను పలకరించేదానికి ఫోన్ చేస్తే మా అమ్మని పట్టుకుని చెడపెడ తిట్టేవాడిని, నేను భయంకరంగా తిట్టేవాడిని మా అమ్మని తిడితే మా అమ్మ ఎందుకురా నాయన ఏదో పలకరిద్దామని ఫోన్ చేశాను రా, ఎందుకు తిడుతున్నావురా అని మా అమ్మ ఏడ్చేది. మా అమ్మని భలే తిట్టేవాడిని. ఎందుకన్నావే నన్ను అసలు ఎందుకన్నావు? జనాలు వేల మందికి వాక్యం చెప్తూ వస్తున్నాను, కనేటప్పుడు ఏదో కొంచెం ఎర్రగా కనవచ్చు కదా, నన్ను నల్లగా కన్న వెతికే అని చెప్పి మా అమ్మని కూడా చెడపెడ తిట్టేవాడు. మా అమ్మని
మరి నాకేం తెలిసినా ఎరిపోతావో నలిపోతావో నాకేం తెలిసినా మొత్తం మీద నేను కన్నాను కదరా, కన్న పాపానికి నన్నేది తిడతాను. మా అమ్మ ఒకలపోయి ఏడుస్తూ ఉండేది. నల్లగా కన్న పెట్టే కన్నేదేదో ఎర్రగా కన్నొచ్చు కదా, నా చుట్టూ జనం తిరగాలి అని చెప్పి నేను చాలా అట్లా అని మా అమ్మని పట్టుకుని తిడతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం వచ్చిందనంటే, నేనేమో నల్లగా ఉన్నదని అనుకున్నాను. నాకంటే నల్లగా ఉన్నారు మీరంతా, నాకంటే నల్లగా ఉన్నారు. నాకు అనిపించింది పర్వాలేదులే, నేనే బెటర్ అనుకుంటాను. చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పలు కొట్టండి, కొంచెం ధైర్యం అనిపించింది. అందుకని ఈరోజు 4 మాటలు చెప్తాను మీకు. అంత దూరం నిలబడి చూస్తున్నా తల్లి. ఇక ఇటు పోయి అమ్మ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో అని అన్నాడు. ఆమె ఏమందో తెలిసిన, పాస్టర్ గారితో స్పెషల్గా మాట్లాడాలి, స్టేజ్ వెనకాలకి రమ్మన్నాను. అంతే. ఎక్కడికి రావాలంట? స్టేజ్ వెనకాలకి. నాకు ఆ మాట అనగానే కాళ్ళు చేతులు గడగడగడగడలాడిపోయినాయి నాకు. ఎందుకనంటే నేను అనంతపూర్ డిస్టిక్లో వాకింగ్ చెప్తా ఉన్నా. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నీతో స్పెషల్గా మాట్లాడాలంది. ఏంటమ్మా అన్న, వీళ్ళందరూ పంపించాయి, నీతో స్పెషల్గా మాట్లాడాలంది. కాదమ్మా, నువ్వు ఆడపిల్లవి, నేను సేవకుని, పైగా నువ్వు యవనస్తురాలివి, ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నావు, నాతో స్పెషల్గా మాట్లాడేది ఏముందిలే అని నేనంటే, లేదండి అందరిని పంపించేసి నీతో స్పెషల్గా మాట్లాడాలంది. ఏం స్పెషలో ఏంటో చెప్పమ్మా. చివరికి ఆ పిల్ల పాపం గోళ్ళు కోరుకుంటా, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నాకు నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నది. ఆ మాట అనగానే గుండె జారి గల్లంతయింది నాకు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె కూడా స్టేజ్ వెనకాలకరా స్పెషల్గా మాట్లాడాలంటే నాకు ఇంకా కాళ్ళు చేతులు ఆళ్ళ. మీకు అర్థమైందండి అయ్యగారు? ఈమెం చెప్తుందో, ఆ మొదటి నేను పెళ్లి చేసుకోవాలని మొదలు పెట్టింది. ఈ మనిషి ఏమంటుందో ఏమో తెలీదు, స్టేజ్ వెనకాలకు రామంటుంది అని ఆ బ్రదర్ వచ్చి, నేను స్టేజ్ వెనకాలకు రావాలంట, నువ్వు ప్రార్థన చేయాలంట, ఆమెకి ఏది మాట్లాడాలంట అన్నాడు నా దగ్గరికి వచ్చి. స్టేజ్ వెనకాలకు నేను రావటం ఏంటరా, ఇంతమంది జనం ఉంటే ప్రార్థన చేసుకుని వెళ్ళమని చెప్పు అని అంటే మళ్ళా పంపించాను. ఈసారి ఆడికి వెళ్ళంగానే ఆమె ఏం చేసేసిన బేసులో మాట్లాడింది, ఇదిగో పాస్టర్ గారికి మర్యాదగా చెప్తున్నాను, స్టేజ్ వెనకాలకు రమ్మను అని అన్నది. ఆమె ఎలా చెప్పిందో అట్లాగే డిటో నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఏమని? నువ్వు మర్యాదగా స్టేజ్ వెనకాలకి వెళ్ళాలంట, లేకపోతే బాక్స్ బద్దలు అయిపోద్ది అన్నాడండి. చేతులు పైకి సరేలో చెప్పండి అనేసరికి నాకు ఏం అర్థం కాల. ఓ అమ్మా, అయినా స్టేజ్ వెనకాలకి రమ్మంటుంది, కొంప తీసైనా పెట్టారేమో నాకు ఫిట్టింగ్ స్టేజ్ వెనకాల అని అనుకుని మొత్తం మీద నేను నిలబడుకుని చూస్తున్నానండి. వచ్చింది, నాడు వెనకాలపా స్టేజ్ వెనకాలపా అని చెప్పి స్టేజ్ వెనకాల తీసుకొచ్చి, ఏంటమ్మా చెప్పమ్మా. ఏమి లేదండి, స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా స్నానం చేసేటప్పుడు నన్ను ఎంట్రుకలు ఊడిపోతున్నాయి, నాకు నా ఎంట్రుకలు ఊడిపోకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి అంది. ఇప్పుడు చెప్పండి, దేనికోసం ప్రార్థన చేయాలంట? ఎంట్రుకలు ఊడిపోకుండా ఉండేటట్టు ప్రార్థన చేయమని అంది. నేను సరిగ్గా తల మీద చేయి పెట్టానండి ప్రార్థన చేద్దామని, యేసు నామములో అని చెప్పి ఒక్కసారి గద్దించేసరికి ఆమె కింద పడిపోయింది. జుట్టంతా నా చేతిలో ఉంది. ఇదేంట్రా జుట్టు ఊడిపోయింది, నేను ప్రార్థన చేస్తే ఈ జుట్టు ఊడిపోయింది. నాయన ముందే ఎంట్రుకలు ఊడిపోకుండా ఉండేటట్టు ప్రార్థన చేయమన్నా మనిషి, ఈ జుట్టు అంతా నా చేతిలో ఊడిపోయింది, ఇక మన ఖాళీ పట్టణంలోంచి లేదు, ఇక అయిపోయింది మన పని ఇక అని అనుకున్నా. తీరా చూస్తే అమ్మగారికి ఏమో బట్టతల పెట్టుకుందేమో విగ్గు, ఆమెకి సాతాన పని ఇచ్చింది. ఎక్కడో దెబ్బలో దొరకలేవి ఎంట్రుకలు అన్నీ కూడా సవరణ చేయించి పెట్టుకుంటే మరి దెయ్యాల పట్టకి ఏం పడతాయండి? నాకు అర్థం కాదు. మనసు పాడైపోతుంది, శరీరం పాడైపోతుంది, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఈ రోజున కొందరు జీవితాలు మనం గమనించుకుంటూ వస్తే ఆ ఆనందానికి దూరమైపోవటానికి గల కారణం ఏంటి తెలిసిన? సాతాను చేత మనిషి రోజున బంధించబడుతున్నాడు. మనసు చెడిపోతుంది. కనుకనే మనసు చెడిపోయిన వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. చిన్న పెద్దను తారతమ్యాలు లేవు. చట్టబద్ధమైన భార్యతో కాపురాలు చేయవలసిన వాడు చట్టబద్ధమైన భార్యలతో కాపురం చేయకుండా పరస్త్రీలతో పరపురుషులతో ఈ రోజున సహజీవనం చేస్తున్నారు. కారణం ఏంటి తెలిసిన? మనసు బంధించబడింది. సాతాను వారి మనసుని బంధిస్తూ వచ్చాడు. పాపములో ఉన్నారు కనుక ఆ పాపము చేత పిడిచబడుతున్న వాడు సమాధానముగా సంతోషముగా కనబడలేకపోతున్నారండి.
ఈ రాత్రి నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఏ బంధకాలలో ఉన్నావో నాకు తెలియదు. ఆ బంధకాల నుంచి మీరు తెంపబడి మరలా మీ కోటలోనికి రాగలిగితే రెండింతల ఆశీర్వాదం నా దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. ఆయన చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, గట్టిగా చప్పలు కొడదాం. రెండింతల ఆశీర్వాదం ఈ రాత్రి మీకు కలగాలంటే కనుక సాతాను బంధకాల నుంచి బయటికి రావాలి. ఒక విడుదల చూడాలి మీరంతానండి. సాతాను బంధిస్తున్న ఆ బంధకాల మధ్యలో, ఆ చెరలో, ఆ ఖైదీలో ఎంతకాలం మీరు బ్రతుకుతూ వస్తారు. దాంట్లోంచి విడుదల పొందితే కనుక నిత్య సమాధానం, సంతోషం, కలతో మీరు చూడబోతూ వస్తున్నారండి. ఈ రోజున చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు మనసులు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తలంపులు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆది కాండపు చరిత్రలోనికి మనం వెళ్తేనండి 6వ అధ్యాయంలో కనపడుతున్న మాట ఏంటంటే, బాల్యము నుండి వారు ఊహలనియు కేవలము చెడిపోయాయి. శరీర విషయంలో వాళ్ళు బలత్కారులు అయిపోయారు, నరమాత్రులు అయిపోయారు. ఇంకా మీకు చెప్పమంటారా, ప్రతివాడు తన మార్గములు చెరిపివేసుకున్నారు. మార్గాలను చెరిపేసుకున్నారు. దేవుడు నడిపిస్తున్న ఆ మార్గం చెరిపేసుకున్నారంట. వాళ్ళకి భిన్నమైన మార్గాల్లో నడుస్తూ వస్తున్నారంట. ఎవరికి వాళ్ళే సొంత మార్గాలు, దేవుడు పెట్టిన మార్గాల్ని విడిచిపెట్టేశారు. దేవుడు చూపిస్తున్న మార్గాలు కాదనుకున్నారు. వాళ్ళ సొంత మార్గాల్లో, నచ్చి మెచ్చిన మార్గాల్లో నడవటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారండి. మనసు చెడిపోయింది, ఊహలు చెడిపోయాయి, ఉద్దేశాలు చెడిపోయాయి. పండుకున్న పాడుగాలలు తప్ప ఇంకేమి రావట్లేదండి. చేతులు పైకితో సరళలే చెప్పండి, కొంచెం గడిగాలలే చెప్పండి. ఇట్లాగే నేను ఒక రోజున మీటింగ్ పెడితే ఒక తల్లి ఇంచుమించుగా 74 సంవత్సరాల వయసు ఉంటున్న తల్లి కారు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. 74 సంవత్సరాల వయసు ఉన్న తల్లి, అయ్యా కొంచెం నా కోసం ప్రార్థన చేయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా అని. ఏమండి 74 సంవత్సరాలు ముసలి దానికి ఏమని ప్రార్థన చేస్తాం మనం? అయ్యారు మీరేం చేస్తారు? ప్రార్థన ఇంకోసారి పెళ్లి చేసుకోమని చేస్తామా? ఈ ముసలి దానికి ప్రభా ఇంకో పెళ్లి చేసుకోవాలని మనం ఏమైనా ప్రార్థన చేస్తామా? ఏంటంటే అట్లా చూస్తున్నారు నా మోహం వెనక్కి. ఏమని చేస్తారు? తల మీద చేతులు పెట్టారు. ప్రభా మరి ఆలోచన చేసి తండ్రి, నాయన ఈ ముసలామని ప్రభా 74 సంవత్సరాలంట, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయమని అంటుంది, మరి ఏం చేస్తావో చూసుకోను ఆయన, చూసుకోను ఆయన, నువ్వే కాసుకో తండ్రి. చిన్న ప్రార్థన చేసి, అమ్మా ఇంతకీ ఏం ప్రార్థన చేయాలమ్మా, ఎందుకమ్మా ప్రార్థన చేయించుకుంటే 74 సంవత్సరాలు ఏంటమ్మా అని అంటే, పేడకాలయ్యా. ఏం కాలంట? ఏం కాలమ్మా? పేడకాలం. అదే మా వీధిలో తిరుగుతున్న కుర్రోళ్ళు ఈ మధ్యలో నా దగ్గరికి వచ్చి నేను పడుకుంటే నా మీద పడుతున్నట్టు, దరిద్రపుదాన, మోసల్దాన, నీకు ఏం పాడుకాలం ఈ వయసులో? పిల్లలు నీ కొడుకుల్లాగా ఆలోచించవలసిన నీ మనసు పాడైపోతే మనమేం చేసేదండి? కుర్రోళ్ళు ఎంట పడుతున్నట్టు ఏమండి ముసల్దాన కాల ఈ వయసులో మనసు చెడిపోయి, మనసు ఏమండి ఆ సాతాను వాళ్ళ మనసును బంధించి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఇంక నేను చెప్పకూడదండి, నీచమైనటువంటి ఒక స్థితిలో మనుషులు ఈ రోజున దిగజారిపోతూ వస్తున్నారండి. ఏ ఉచ్చుల్లో పడున్నారో నాకు తెలీదు, ఏ ఊరిలో పడున్నారో నాకు తెలీదు, ఏ వలలో పడున్నారో నాకు తెలీదు, ఏ బంధకాల మధ్యలో చిక్కుకుని ఉన్నారో నాకు తెలీదు. ఈ బంధకాల నుంచి యేసు నామములో తెంచబడుదురు కాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి, విశ్వాసంతో చప్పట్లు కొట్టండి. నా ప్రభు ఈ రాత్రి నీ బంధకాలను తెంచబోతూ ఉన్నాడు. ఆయన ఒక విడుదల కలగబోతుంది రాత్రి. దేవుడు నిత్య సమాధానం మీకు కలుగు చేయబోతున్నాడు. ఆయన మరలా మీ కోటలోనికి ప్రవేశించుదురుగాక, ప్రవేశించుదురుగాక, ప్రవేశించుదురుగాక. విడుదల పొందండి రాత్రి. దేవుని శక్తి మిమ్మల్ని తాగునుగాక. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ వస్తున్నాడు. ఎంతకాలం సాతాను బంధకాల మధ్యలో పీడించబడుతూ వస్తారు. ఆత్మ సంబంధమైన విశ్వాసులే అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ రోజున సాతాను బంధకాల మధ్యలో పీడించబడుతూ వస్తున్నారు. జూన్ మాసంలో నేను గిద్దలూరు దగ్గర ప్రకాశం డిస్టిక్లో ఇట్లాగే వాక్యం చెప్తా ఉన్నా. వాక్యం అంతా అయిపోయింది. నేను ఈ మాట చెప్తున్నానని దయచేసి మీ మనసులో ఏమనుకోవద్దండి. జానాన్ని ఏంటి ఈ మాటలు చెప్పాడని మీరు అనుకోవద్దు. నాకేమి చెప్పండి కడుపు బ్రహ్మహగతో మీకు చెప్పాలి ఈ విషయాలన్నీ. ఏమండి ఇక అందరికీ ప్రార్థన చేస్తుంటే
ఆ ఊరిలో గర్భిణీ స్త్రీలకి భయంకరమైన దురాత్మలు పట్టున్నాయండి. గర్భిణీ స్త్రీలకి, చాలామంది గర్భిణీ స్త్రీలు. చిన్న చిన్న వర్షం పడుతుంది, ఒక మడికాలంత ఎత్తులో నీళ్లు పారుతూ ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే ఆ నీళ్ళలో పడి దొర్లాడుతూ వస్తున్నారు. నీళ్ళలో పడి దొర్లాడుతున్నారు. ఏం పరిస్థితో ఏమో అర్థం కావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా దురాత్మలు కొంతమందిని విడిచిపెడుతున్నాయి, కొంతమందిని విడిచిపెట్టట్లేదు. చివరికి నా దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లని పిలిచి, రే దురాత్మలు పట్టి చాలామందికి విడుదల ప్రార్థన చేసినా పోవట్లేదు, ఏదో తాయిత్తులు ఏదో కట్టుకున్నట్టున్నారా, మంత్రాలు ఏవి కట్టుకున్నట్టున్నారు, ఏదో తాళ్ళు ఏవి కట్టుకున్నట్టున్నారు, నువ్వు తీసుకుని వచ్చి ఆ తాయిత్తుల్ని మొత్తాన్ని కూడా తీసి కోసి ప్రక్కన పాడేసేసారా, ప్రార్థన చేస్తాను, దురాత్మలు పోతాయి, మనం వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నానండి. అట్లాగని చెప్పి వాడు పోయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, కత్తిరి తీసుకుని వచ్చాడు. అందరికీ ఏంటి ఈ తాయిత్తులతో పాటు ఒక ఆమెకి తాలుబొట్లు కట్ చేసేసాడు. మెల్ల ఉంటాయి కదా తాలుబొట్లు, అవి కట్ చేసేసాడు. తాయిత్తులు ఏంటి మంత్రాలు వేసుకుంటున్న తాళ్ళు కత్తిరించరా నేనంటే వాడేం చేశాడు తెచ్చండి, మెల్ల ఉన్న మంగళసూత్రం కత్తిరించేసి నా చేతిలో పెట్టాడు. వాళ్ళ ఆయన వచ్చాడు, ఎవర్రా నా భార్య మెల్లో తాళ్ళు మంగళసూత్రం కాదు, మర్యాద చెప్తున్నాను, ఆ తాళ్ళు కడతావా కట్టవని నన్ను పట్టుకున్నాడు. వింటున్నారా? మరి ఏం చేసేదండి, నా శకినం అట్టుంది, మన తలరాత అట్టుంది, కడతావా కట్టవని అంటాడు. ఒరే బాబు నేను కట్టకూడదు, మర్యాదగా ఎలాగైతే తెంచావో, ఎలాగైతే కోసావో, ఎలాగైతే కట్టు అలాగే కట్టు అని కూర్చున్నాడు. ఆమెమో నవ్వుతుంది పాపం నన్ను చూసి. అంటే కడితే కట్టించుకునేటట్టుగానే ఉందా మనిషి. ఈలోపు పక్కన ఉన్న ఒక ఆయన వచ్చి, రే పాస్టర్ గారి మెడలో తాళి కట్టడం ఏంట్రా పనికి మన్నాడు. పాస్టర్ గారి మెడలో తాళి ఆయన గారు కనుక నీ భార్య మెడలో తాళి కడితే కారులో ఎక్కించుకుని పోతాడు రా, మళ్ళా పక్క వెళ్ళి వెళ్ళి మెడలో తాళి కట్టుకుని రారా అని చెప్పేసి అన్నారు. సరే అయిపోయింది, వెళ్ళి తాళి కట్టుకుని వచ్చాడు. పక్కకు పోయి నన్ను ఎక్కడికో భోజనం తీసుకుని వెళ్ళారు. నేను భోజనం తింటా, ఏమండి అంత పెద్ద గొడవ చేశాడు ఆయన, ఎవరండి ఆయన అని అడిగారు. ఈ ఊరిలో ఆమె పాస్టర్ అమ్మ అండి అని అన్నారు. ఎవరంటామే? పాస్టర్ అమ్మ అంట. పాస్టర్ అమ్మకి ఏంటి దురాత్మ పట్టడం ఏంటి? పాస్టర్ అమ్మకి ఏంటి దెయ్యం పట్టడం ఏంటి? పాస్టర్ అమ్మే, కానీ ఏం పట్టుంది ఆమెకి? సాతాను చేత ఆమె బంధించబడి ఉంది. చూడండి, ఇట్లాంటి చరిత్రలు మీకు చాలా చెప్పగలుగుతాను. మీరు నవ్వుకున్నారు, కానీ నీకు కొంచెం ఆలోచన చేశాను. పాస్టర్ అమ్మ కదమ్మే, బుధవారం ప్రార్థనలు నడుపుతుంది, శనివారం రోజు ప్రార్థనలు నడుపుతుంది, ఆదివారం ఆరాధనలా. ఏమండి ఇక పాట ఎత్తుకుందంటే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నన్నాదుకున్నవే, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదా, ఆరాధన చప్పలు కొట్టండి. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుంది ఆసక్తితో. అల్లెలో చెప్పండి, కొద్దిగా అడగాలలో చెప్పండి. అని ఇంత ఆరాధన చేసి ఆమె దురాత్మ పట్టడం ఏంటో నాకు అర్థం కాలేదండి. చూడండి, ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నాము అనుకుంటున్న వాళ్ళకి దురాత్మలు పడుతున్నాయి. సుఖభోగాల మధ్యలో చిక్కుకుంటున్న వాళ్ళకి కూడా ఏం పడుతున్నాయి చెప్పండి? దురాత్మలు పడుతున్నాయి. ఏదో సాతాను ఏదో ఒక విధంగా మిమ్మల్ని బంధిస్తూనే ఉన్నాడండి. ఈ రాత్రి నేను మీతో చెప్తూ వస్తున్నాను, నిరీక్షణతో విశ్వాసంతో ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందాలి అని నీవు ఎదురు చూడగలిగితే నిశ్చయంగా నీ చరిత్ర మారబోతుంది. రాత్రి నీ తలరాత మారబోతుంది. ఈ రోజున
నీ నుదుట రాత మార్చబడబోతుంది ఇక మీదట. నీ దశ మారబోతుంది ఇక మీదట. నీ పరిస్థితులు మారబోతున్నాయి ఇక మీదట. నీ యొక్క చరిత్ర ఉన్నతమైనటువంటి ఉనికెక్కేటట్లుగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడండి. అంతటి ఆశీర్వాదం నా దేవుడిని కలుగు చేయను కాక. చేతుల పైకితో సరళ చెప్తామండి, గట్టిగా సరళ చెప్తామండి. మొదటి విషయం, దేని చేత బంధించబడుతున్నారు? సాతాను బంధించాడు. దేన్ని బంధిస్తున్నాడు? నడుమును బంధించేస్తున్నాడు, మనసును బంధించేస్తున్నాడు. మనసు ఏంటి? బంధించబడి చెరపట్టబడి జీవితంలో భయంకర నిత్య నాశనానికి వెళ్ళిపోతూ వస్తున్నాడండి. ఈ రాత్రి నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఏ బంధకాలు మీ జీవితంలో పట్టిప్పించబడుతున్నాయో చూడండి. శానా అని ఒక దెయ్యం పట్టినోడు మనం చూస్తాం. వాడి గురించి రాస్తున్నటువంటి మాట ఏంటో చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. అసలు ఇంట్లో ఉండట్లేదు. వాడు ఉండేది ఎక్కడ చేసండి? వాడు సమాధిలో బ్రతుకుతున్నాడు. వాడిని బంధించిన సాతాను శక్తులు 1 కాదు 2 కాదు, ఇంచుమించుగా 2000కు పైగానే ఉన్నాయి. సాతానుడు ఒక హృదయంలో ప్రవేశించినప్పుడు ఒక్కడిగా ప్రవేశిస్తాడు, కానీ అతడు చేస్తున్న కార్యం లేక వాడు చేస్తున్నటువంటి అల్లకోలం ఇంత అంతా కాదండి. బైబిల్లో రాస్తున్న మాట, వాడు బట్టలు కట్టుకొనక దిగంబరి శరీరముతో వాడు ఎక్కడ ఉంటున్నాడు తెలిసిన? సమాధిలో ఉంటున్నాడు. అతడు ఇంట్లో కానీ సమాజంలో కానీ నివాసము చేయటం లేదంటండి. నిజమే, సాతాను బంధించిన తర్వాత సాతాను చేత బంధించబడిన వ్యక్తి అతను నివసించే స్థలం ఎక్కడ తెలిసినా ఏంటి? మనుషుల మధ్యలో నివసించడానికి ఇష్టపడడం. మీరు కావాలంటే చూడండి, మనుషుల మధ్యలో ఉండటానికి ఎప్పటికీ ఇష్టపడడు, ఇంటిలో ఉండటానికి ఇష్టపడడు. అతను ఉండేది ఎక్కడ తెలిసినా ఆ ఊరి చివర పొలిమేరలలో ఏమండి ఆ కాలువ గట్టు మీద కూర్చుని ఉంటాడు, లేకపోతే సమాధుల దొడ్లో ఉంటాడు, లేకపోతే పేకాట ఆడుతున్నా ఆ పేకాట దుకాణం దగ్గర ఉంటాడు, లేకపోతే ఆ కళ్ళు దుకాణం దగ్గర ఉంటాడు. ఏంటో వాడు ఎక్కడికి వచ్చాడంటే వాడు ఇంటిలో నివాసం చేసే అనుభూతి కాదు. కారణం తెలిసిన సాతాను వాడిని ఇంటిలో నివాసం చేయనివ్వదు. దేవుని భక్తి కలిగిన వాడు ఇంట్లో ఉంటాడు, సాతాను బంధకాలు కలిగిన వాడు ఊరి చివర సమాధుల దొడ్లో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా విచిత్రం చెప్పమంటాడా? యేసు ప్రభు నమ్ముకుని పవిత్రమైనటువంటి మార్గాలు నడిచేవాడికి ఒక చక్కటి వస్త్రధారణ కలిగి ఉంటాడు. సాతాను చేత నడిపించబడుతున్న వాడు దిగంబరి శరీరంతో తిరుగుతూ వస్తాడు, బట్టలు లేకుండా తిరుగుతూ వస్తాడు. నిజమే, ఈ రోజున క్రైస్తవులకి దేవుని బిడ్డలకి బట్టలు ఉండట్లేదో, నిండుగా కప్పుకోవలసిన వస్త్రాలు ఉండట్లేదండి. ఇంకా మనం చూస్తూ ఉంటే ట్రెండ్ మారిపోతూ ఉంది. ఇటు స్త్రీలలో అలాగే ఉన్నారు, ఇటు పురుషులను అలాగే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ శరీరాన్ని కప్పుకోవలసిన వాళ్ళు శరీరాన్ని కప్పుకోవట్లేదండి. శరీరాన్ని విచ్చలవిడిగా ప్రజలకి కనబడటానికి ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రాత్రి నేను మీతో చెప్తూ వస్తున్నాను, సాతాను బంధిస్తే ఆ బంధకాల మధ్యలో ఉంటున్న వాడికి నెమ్మది, సుఖము, ప్రశాంతత కనబడదు. బట్టలు లేకుండా బ్రతుకుతున్నాడు, ఇంట్లో నివాసం చేయట్లేదంట. భార్య, భర్త, పిల్లలందరూ కలిసి నివాసం చేయవలసిన ఆ ఇంట్లో నివాసం చేయట్లేదు, ఎవరికి వారులే. ఎందుకు ఆ స్థితిలోకి రావటం గల కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థలో ఆ స్థితిని ఎందుకని కలిగి ఉండలేకపోతున్నారు? ఊరి చివర బ్రతకవలసిన లేక సమాధుల దొడ్లో బ్రతకవలసిన ఆ పరిస్థితి కుటుంబంలో ఎందుకు కలిగింది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. చేతులు పైకి సరళలో చెప్పండి, మరో సరళలో చెప్పండి, గట్టిగా సరళలో చెప్పండి. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? చెప్పండి ఎక్కడండి? సమాధుల్లో. సాయంత్రం అయితే చక్కగా పని ముగించుకుని ఇంటికి వచ్చి రాగానే భార్యని ముందు కూర్చోబెట్టుకుని, పిల్లల ముందు కూర్చోబెట్టుకుని, చిన్న షాప్ వేసుకుని ఆ షాప్ మీద మోకాల మీద ఒక పాట పాడుకుని వాక్యం చదువుకుని చక్కగా దేవుని సముఖంలో ప్రార్థన చేయవలసిన ఆ ప్రార్థన అనుభవాలు లేవండి ఈ రోజునంటే.
ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. కుటుంబాల్లో ప్రేమ అనురాగాలతో కలిసి ఉండవలసిన వాళ్ళు, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లలది, భర్త దారి భర్తది. ఫుల్గా తాగి తందనాలండి, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా నడి రోడ్లో పడి దొరిలాడుతుంటుంటే, అబ్బో ఒక్కొక్కడు కనుక ఫుల్గా తాగాడంటే ఏండి అసలు వాడు మాట్లాడే ఏ జగన్నాథ పురాణం కొనేస్తాను రే అని అంటాడు. లేచి మింగటానికి మెతుకులు ఉండవు కానీ జగన్నాథ పురాణం కొనేస్తాను అంటాడు. ఏదో మున్సిపాలిటీ ఆఫీసర్ లాగా రోడ్డు కొలిసేస్తూ ఉంటాడు. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి రోడ్డు కొలతలు వేసేస్తూ ఉంటాడు తాగి. నాకు అర్థం కాదు, ఈడేంది రోడ్డు కొలతలకి ఈయన ఎవడు పంపించాడు అర్థం కాదు మనకి. ఫుల్గా తాగాడంటే రోడ్డు కొలతలు మనోడికి. చేతులు పైకి సరళే చెప్పండి, కొంచెం గడిగల్లే చెప్పండి. నేను అడిగాను, అన్నయ్య పిల్లలకి బట్టలు లేవు కదా, తొలి ఆదాము ఉన్నట్టున్నాడు ఒకడైతే. తొలి ఆదామున ఆడు బట్టలు లేవు కదా, ఆడు పిల్లడు కనంటే దుప్పలు కప్పుకుని పండుకోమన్నా అని అంటున్నాడు నన్ను. పిల్లలకంటే దుప్పలు కప్పుకుని ఏ కాడికి దుప్పలు కప్పుకునే ఉంటారా? పిల్లలకు బట్టలు వద్దా? పిల్లల బట్టలు వద్దండి. ఏరా ఇంట్లో వంటలేదంటే ఇంట్లో వండవలసిన పని ఏం పట్టింది నాకు? అసలు ఇంట్లో వండేస్తుందా గయ్యాల గంప? ఆ తిప్పులాడి అసలు మామూలు తిప్పులాడా? అసలు ఇంట్లో అడిగిపెట్టి ఏమండి ఏమ్మా నీ భర్తను పట్టుకుని ఆ విధంగా వేధిస్తున్నావు ఏంటమ్మా అని చెప్పి ఆమెను అడిగితే ఆమె ఎవరు తెచ్చినా ఈ మొదలు స్టొప్పోటి కట్టుకున్న తర్వాతే కదయ్యా నా సంసారం గొల్ల అయిపోయింది. నా పిల్లల జీవితాలుగా ఒంటి మీద బట్టలు ఉన్నాయా వాళ్ళకి? అసలు సమాధానంగా సంతోషంగా ఉండి నా బంధువులతో కలిసి నా పిల్లలతో కలిసి అంత పిడికిన అన్నం తిని ఎన్ని రోజులు అయిపోయిందే బాబు అని చెప్పి ఓ ప్రక్కన భార్య పిల్లల గోల. బట్టలు లేకుండా వస్త్రహీనులై బ్రతుకుతూ వస్తున్నారు. ఏమండి కుక్కొచ్చి 3 కాళ్ళు ఎత్తి పోస్తూ ఉంటుంటే ఈడేమో నేను అసలు సేవింగే చేయించుకొని అంటున్నాడు. పాప మంగళసోపులో ఉన్నంత ఫీలింగ్ ఇడికి. కుక్కొచ్చి 3 కాళ్ళు పైకి ఎత్తి పోస్తూ ఉంటుంటే మంగళసోపులో సేవింగ్ చేసేటప్పుడు సరిగ్గా చేయి బూ. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నీ పాడు జీవితం తగలబెట్ట, నేను పాడెక్కిచ్చా, నీ దేహం మారిపోను. ఇదేం బ్రతుకురా నా బతుకు, నాకు అర్థం కావట్లేదా? చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అల్లలే చెప్పండి కొంచెం గట్టిగా. ఆ మధ్యలో పడి ఒక అతను దొర్లాడుతున్నాడు. నేను స్కూటర్లో వస్తున్నా చెప్పమంటారు వద్దంటారా? స్కూటర్లో వస్తాను ఒరే మన సంసోనన్న కింద పడిపోయాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏంటన్నయ్య ఎడబడిపోయానంటే వాడు పైకి లేచి సామాంతం మెడ వేసుకున్నాను. మెడకే వేసుకున్నాను. పాస్టర్ గారు మర్యాదగా చెప్తున్నాను, నా ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. ఏది వాడి ఇంటి ముందే పడి ఉన్నాడు. నా ఇంటికి తీసుకెళ్ళి, ఇదే కదా మీ ఇల్లు అని అడిగా. పగిలిపోద్ది, నీకేమనుకుంటున్నావు? నా ఇల్లు ఒక రేంజ్లో ఉంటుంది, నా ఇల్లు. మర్యాద నీకే చెప్పేది, నువ్వు పాస్టర్ అయినా, నువ్వు నిజమైన పాస్టర్ అయితే నా ఇంటికి తీసుకెళ్ళాను నన్ను. నేను నిజమైన పాస్టర్ని అయితే వాడి ఇంటికి తీసుకెళ్ళాలంట. ఆ పక్కనున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు, ఈరోజు పాస్టర్ పని అయిపోయింది రేక. మనము పొద్దున్నుంచి బ్రతుకులాడుతాం, లోపలికి పోవాలని పిలుస్తుంటే వాడు లోపలికి పోవట్లా. భార్య వచ్చింది, అయ్యా పరువు అంతా ఎందుకు అయ్యా బజారు పెడతావు, లోపల రాయ్యా. కొంటి పిసుకు చంపేస్తా, అదిగో ఆ కట్ట మీద ఉన్న శ్రీదేవి ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడంట. కట్ట మీద ఎవరు శ్రీదేవి ఉందంట, దాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. పిల్లలు వచ్చారు, నాయన లోపల రాలే, మీరు పిల్లలు కాదు జలలో అన్నాడట. వాళ్ళని మీరు పిల్లలు కాదు జలలు అన్నాడంట. పిల్లలు పరిగెత్తుకుంటూ పోయారు లోపలికి. ఇప్పుడు నేను దొరకగానే నా మెడేసుకున్నాడు. వాడు ఊగను, నన్ను ఊపను. తాగినోడు ఎవడో అర్థం కావట్లేదు జనాలకి. పాస్టర్ గారు అయిపోయారు ఈరోజు ఇంక ఇంటికి వెళ్ళేది లేదు, ఇక పాస్టర్ గారికి పంచర్ అయిపోయింది, ఇక
అని మాట్లాడుకుంటున్నారు. వాడు నా మెడేసుకుని మర్యాదగా చెప్తున్నాను, నిజమైన పాస్వర్డ్ నా ఇంటికి తీసుకెళ్ళవాయ్ అన్నాడు. వాడి ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పి దొడ్డి వెనకాల నుంచి ఇంట్లో తీసుకెళ్ళాను వాడిని. అబ్బా మంచి పాస్టర్ నువ్వు అన్నాడు. నన్ను ఇంటి ముందు నుంచి వాడికి దారి తెలియలే. ఎక్కడి నుంచి దారి తెలిసింది వాడికి? ఇంటి వెనకాలని తెలిసింది వాడికి. కొంతమంది జీవితాలు అయోమయమై ఉంటాయి. ఏది ముందో ఏది వెనకాల కూడా తెలియదు వాళ్ళకి. ఏది నిజ జీవితమో ఏది స్పష్టత కొంతమందికి అర్థం కాదు. కారణం ఏంటి తెలిసిన? వారు నివసించే నివాసం ఇళ్ళ మధ్యలో కాదు, ప్రజల మధ్యలో కాదు, బంధువుల మధ్యలో కాదు, రక్త సంబంధుల మధ్యలో కాదు, పరిశుద్ధుల సహవాసంలో కాదు. సాతానిక బంధకాలు బంధించబడి అక్కడ బ్రతుకుతూ వస్తున్నారు. మీకు ఈ చిత్రమైన సంగతి చెప్తారు, వినండి. చేతుల పైకి సరళ చెప్పండి. 27వ వాక్యంలో బట్టలు లేక ఉన్నాడు అని రాస్తుంది. 35వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాస్తుందో 35వ వాక్యం ఏమని రాస్తుంది చూడండి ఒకసారి. మైక్ ఆన్ చేసుకో. ఏమని రాస్తుంది? యేసు వద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ సిక్తుడై కొట్ట చప్పట్లో ఏ గట్టిగా యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభు సాతాను చేత బంధించబడుతున్న ఆ బంధకాల్లోంచి విడుదల పరిచాడో, ఇప్పుడు వస్త్రములు కట్టుకున్నవాడై ఎవరి దగ్గర కూర్చున్నాడంట? యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇంతవరకు వస్త్రాలు లేవు, ఇప్పుడు వస్త్రములు కట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రాన్ని తను కట్టుకున్నాడు. సంతోష వస్త్రాన్ని తను కట్టుకున్నాడు. ఉల్లాస వస్త్రాన్ని తను కట్టుకున్నాడు. ఆ వస్త్రము కట్టుకున్నవాడై యేసు పాదముల దగ్గర అతను కూర్చున్నాడనే వాక్యం రాయబడింది. నా ప్రియ సహోదరులారా, ఏ వస్త్రమైతే సాతానుడు దొంగిలించాడో, ఏ వస్త్రమైతే లేకుండా దిగంబరిగా మార్చాడో, ఆ వస్త్రం యేసు క్రీస్తు మరలా నీకు ఆయన అనుగ్రహించి మరలా ధరింపజేసి ఆయన పాదముల యొద్ద కూర్చునేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు ఈ రాత్రి. చేతుల పైకి సరళ చెప్దామండి. నీ దిగంబర శరీరాన్ని ఆయన మరలా తన వస్త్రం చేత కప్పబోతూ ఉన్నాడండి. ఒక నూతనమైన కార్యం జరగబోతుంది. విశ్వాసముతో ప్రభు సముఖంలో చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి కొంచెం గట్టిగా. చేతుల పైకి తలలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి 27వ వాక్యంలోనేమో వస్త్రము లేనివాడై ఉన్నాడు. ఏమండి 35వ వాక్యంలో వస్త్రములు కట్టుకున్నవాడై ఉన్నాడు. ఇక్కడ వింటున్నారా? ఈ మధ్యలో 27వ వాక్యం నుంచి 35వ వాక్యంలో ఒక 10 వచనాలు రాయబడినాయి కదా. ఈ 10 వచనాలు ఏం జరిగింది? ఈ 10 వచనాల్లో జరిగినటువంటి కార్యం ఏంటి? ఈ 10 వచనాల్లో ఏంటి దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలిసిన? అతడు ఏ బంధకాలు అయితే బంధించబడ్డాడో ఆ బంధకాలు తెంపబడ్డాయండి. చేతుల పైకి తలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏనాట చూస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, అల్లెలో చెప్పండి. మీ జీవితంలో వస్త్రం కట్టుకున్న వాళ్ళ బెథెస్దా ప్రార్థన మందిరం తరపున జరుగుతున్న ఈ సభల్లో ఈ 2వ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు వస్త్రములు కట్టుకున్నవారై యేసు పాదముల దగ్గర మీరు సచ్చేంత వరకు, ప్రభు తిరిగి వచ్చేంత వరకు యేసు పాదముల దగ్గరే కూర్చుందురు కాక. చేతుల పైకి తల్లిలో చెప్దాం, కొంచెం గట్టిగా చెప్దాం. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందామండి. ఇక్కడ ఒక బంధకాన్ని గురించి రాస్తుంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందామండి. చాలా చక్కటి విషయం రాస్తుంది అక్కడ. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేను. అది వలల వంటిదై, ఉరిల వంటిదై, మనసును వలల వంటిదై, ఉరులు వంటి మనసును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అని రాస్తుంది. ఎవరంటే ఇక్కడ మరణమున కంటే దుఃఖాన్ని కలుగజేసింది.
చాలా దుఃఖాన్ని కలుగజేసింది. మరణమే చాలా దుఃఖమైతే మరణము కంటే కూడా బహు దుఃఖాన్ని కలుగజేసినటువంటి ఒక బంధకం నాకు ఒకటి కనబడింది. నాకు ఒక బంధకం కనబడింది. ఓయమ్మ, మనిషి జీవితంలో మరణం అంటేనే కన్నీరు మున్నీరు పెట్టి ఏడుస్తారు కదా. మరణం అంటేనే మనిషి అమ్మో మరణానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు కదా. మరణం అంటేనే కుటుంబాలు ఉంటున్న ప్రతి వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండలేరు. ప్రతి వారు కన్నీళ్ళు పెట్టించగలిగింది మరణం. ఆ మరణము కంటే కూడా దుఃఖాన్ని కలిగి చేసే ఒక బంధకం ఉందంట. అదేంటిదంటే అక్కడ రాసిన మాట ఏంటంటే, అది వలల వంటిదై, ఉరులు వంటిదై, బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో కుటుంబాలు పాడైపోవడం గల కారణం ఏంటి తెలిసిన? వలలో పడిపోతున్నారు. రకరకాల వలలో పడిపోతున్నారు. అన్నయ్య, నా కొడుకు బాగా చదువుకుంటా ఉండేవాడు అన్నయ్య. హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అన్నయ్య. ఏం జరిగిందో ఏమో, బాగా చర్చికి వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళరా అని చెప్పి అంటానే ఉన్నాను అన్నయ్య. ఆఫీసులో ఎవరో పరిచయం అయ్యారంట ఒక అమ్మాయితోటి. ఆ వలలో పడిపోయాడు అన్నయ్య. ఆ వలలో పడిపోయాడు. ఆ పిల్లలు ఏందో ఉండలేకపోతున్నాడు. అన్నయ్య. సంపాదిస్తున్న జాబులో ఉద్యోగం ఇంచుమించుగా 60,000-70,000 వస్తుందన్నయ్య. ఆ పిల్లతోనే జీవితం గడుపుతూ వస్తున్నాడు అయ్యా. ఆ పిల్లతోనే టూర్లు వేస్తున్నాడు. ఆ పిల్లల్ని పిక్నిక్ తీసుకుని వెళ్తున్నాడు. ఆ పిల్లల్ని ఎక్కడికంటే అక్కడికి ఫ్లైట్లో దిప్పుతున్నాడు అన్నయ్య. అయ్యో, నా పిల్లవాడు, నా కొడుకు నాకు దక్కకుండా పోయేటట్టున్నాడు అయ్యా. దాని ఉచ్చులో పడిపోయాడు ఆయన, దాని బంధకాల్లో పడిపోయాడయ్యా అని చెప్పి ఎంతోమంది తల్లులు వారి పిల్లల కోసం ఏడ్చిన తల్లులు చాలామంది నాకు తెలుసు అండి. కట్టుకున్న భార్య ఉండి, చక్కగా వండి పెట్టే భార్య ఉండి, చక్కగా చేసి పెట్టే భార్య ఉండి, పిల్లలు చక్కగా పోషించి సంరక్షిస్తున్న భార్య ఉండి కూడా భార్యతో బ్రతకపరుస్తున్న వాడు ముదురాంటీలతో పడి, ముదురాంటీల వెనకాల పడి ఆస్తులు పోగొట్టుకుని, సంసారాన్ని కొల చేసుకుని, జీవితాన్ని జలరెక్కలుగా మార్చుకుని, శాపగ్రస్తులై సమాధానం లేక విడిపోయిన కుటుంబాలు చాలా చూశాను. కారణం చేసిన చాలామంది ఆ బంధకాల్లో పడి ఉన్నారు. అది ఉరులు వంటిది, బంధకముల వంటి చేతులు కలిగింది. మరణం కంటే కూడా ఎక్కువ దుఃఖాన్ని కలుగు చేసేది మరణమే దుఃఖం. కానీ ఈ ఉచ్చులో పడినవాడు, ఈ బంధకాల్లో పడినవాడు, పరస్త్రీ అనే ఉచ్చులో పడినవాడు మరణానికి ఆహుతైపోతున్నాడు. ఈ రోజున ఆస్తులు గొల్లైపోతున్నాయి. సంపాదించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వదోహాయి వెళ్ళిపోతున్నాయి. అలాగే స్వాధీనమైపోతూ వస్తున్నాయి. స్వదా చేయబడుతూ వస్తుంది. ఇల్లు గొల్లై, శరీరం బలహీనమై, తల బోడిదై, ఫిలిష్తీయుల యొక్క చేతిలో అతను కబంధ హస్తాలు నలిగిపోయి దాగోని దేవతకి బలిగా మార్చబడిన సంసోని చరిత్ర మనకు తెలుసు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. సంసోని చేతిలో ఆ దెలీలా చేతిలో పడినటువంటి సంసోని జీవితం యొక్క పరిస్థితి బైబిల్లో రాస్తుంది కదా. అతడు చావగోరాడు అని రాస్తుంది వాక్యంలో. 1000 మందిని చంపవలసిన వాడు, 10,000 మందిని కోల్చవలసిన వాడు, అఖండమైన విజయాన్ని ఇశ్రాయేలుకి సాధించవలసిన వాడు, అలాంటిది ఫిలిష్తీయుల చేతిలో చావటానికి ఆ పరిస్థితి రావటానికి గల కారణం ఏంటి? సాతాను యొక్క గుడిలోకి వెళ్ళి దాగోని దేవతకి బలి పశువుగా మారటానికి గల కారణం ఏంటి? తల బోడైపోవటానికి గల కారణం ఏంటి? ఫిలిష్తీయుల ఆకులో అలమగా మార్చబడిపోవటానికి గల కారణం ఏంటి? సాతాను యొక్క ఆ దెలీలా యొక్క ఒడిలో పడి దాని యొక్క కాంక్షలతో, కోరికలతో తన జీవితాన్ని, తన ప్రతిష్టతని, తన మహిమను, తన బలాన్ని పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ పరిస్థితుల మధ్యలో అతను బంధకాల్లో బంధించబడ్డాడో. ఈ రాత్రి నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న అనుభవం ఏంటో తెలిసిన? ఏ బంధకాల్లో పడున్నా ఒకసారి ఆలోచన చేయి. ఏ పరిస్థితులు బట్టి సమాధానం లేకుండా నీ పరిస్థితులు మారిపోయినాయో ఒకసారి ఆలోచన చేయి. నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట చెప్తూ వస్తున్నాను మీకు ఈ రాత్రి. నీ దశ మారే రోజులు వచ్చాయి. అలా ప్రయాణమై వెళ్తున్నాడు. దెలీలా
దెలైలా. ఆ పిల్లలేంది నేను ఉండలేను, దెలైలాని చూసేశాడు. రోజు మాట్లాడుతుంది, సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పు అని. నీ బలం ఎక్కడుందో చెప్పు. నా బలమా? నాదేం బలం లేనమ్మాయి. నన్ను ఏంటి నిరవంచి చువ్వలతో కనుక నన్ను బంధిస్తే నేను బంధించబడిపోతున్నా. అవునా? చక్కగా నూనె రాసింది, మర్దన చేసింది, నవరత్నం తైలం ఉపయోగించినట్టుంది అక్కడ. నవరత్నం తైలం శుభ్రంగా 2-3 ప్యాకెట్లు శుభ్రం నోటితో పీకి తల మీద పోసి శుభ్రంగా నిమురుతుంది. నిరవంజి చువ్వలు తీసుకుని వచ్చి బంధించింది. వింటున్నారా? సంసోను, ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు. ఆ మాట అనగానే ఒక్కసారి విరజింపుకుని పైకి లేచాడు. అట్లాగే ఓయమ్మ, నిరవంజి చువ్వలతో కట్టినా కానీ సంసోను తెంపుకుని బయటకు వచ్చేసాడు. పరిగెత్తుకుంటూ పారిపోయాడండి. చేతులు పైకి సరళే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరుసటి రోజు మళ్ళా వెళ్ళిపోయాడు. దలైలా లైలా లైలా ఓ లైలా అనుకుంటా పోయాడండి. పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. చేతులు పైకి సరళే చెప్పండి. ఈయన మధ్యలో ఒక ఇంటికి పదే రమ్మని అంటుంటే తల్లి చాలాసార్లు అడిగిందండి. పాపం చాలాసార్లు అడిగింది, అన్నయ్య ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. నాకు కుదరకెళ్ళ. ఒకరోజు పాపం ఏమనుకుందేమో, ఎన్నిసార్లు పిలిచినా రమ్మంటే రావు. అసలు ఇంటికి వచ్చిన ప్రార్థన చేసి పోవటానికి ఏమైంది మేమంటే అసలు మీకు లెక్కలేదులేండి అని కొంచెం బాధతో గదిమినట్లుగా గదిమి ఇక నన్ను అది రకంగా మాట్లాడితే, ఆ ముఖమంతా నిష్ఠూరంగా పెట్టుకుని మాట్లాడితే నాకు కొంచెం బాధ అనిపించింది. నేను సర్లే వస్తానులేమ్మా అని చెప్పేసి అన్నా. ఎందుకో ఆ ఏరియాలో చిన్న కూటమి పెట్టాను నేను. ఒక ఆయన చర్చికి వచ్చి ఆయన చిన్న ప్రార్థన పెట్టుకున్నాడు. సరే ఎట్లాగే వెళ్తున్నాం కదా, ఆ ఇంట్లో ప్రార్థన చేద్దామని వెళ్తున్నానండి. ఆ ఇంట్లోకి వెళ్తుంటే దెబ్బలు పడతాయి రాజా అని పాట వినపడుతుంది. ఓయమ్మ, లోపలికి వెళ్తే దెబ్బలు పడతాయంటే ఎత్తుకొచ్చిన గొడవ అని చెప్పి మళ్ళీ కూటమిలోకి వెళ్ళిపోయాను. దెబ్బలు పడతాయి రాజా. ఓయమ్మ, దెబ్బలు పడతాయంట, చాలా రోజుల తర్వాత రమ్మని చెప్పింది. లోపలికి వెళ్తే దెబ్బలు పడతాయంట, ఎత్తుకొచ్చిన గొడవ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయానండి. మళ్ళీ ఈ లోపల కూతురు చూసింది. ఏంటన్నయ్య వచ్చి వెనక్కి వెళ్ళిపోయారట. అదేనమ్మా, దెబ్బలు పడతాయి ఏదో పాట వస్తుందమ్మా, లోపలికి వస్తే నిజంగా నాలుగు దెబ్బలేస్తామని భయపడి వెనక్కిపోయానమ్మా. వినేసావా, చూసేసావా అని అంటే, మరి చూడకుండా వినకుండా ఎట్లా ఉంటాం? చెవులు ఉన్నప్పుడు చూడాలా? ఏమండి, కళ్ళు ఉన్నప్పుడు చెప్పండి చూడాలి కదండి, చెవులు ఉన్నప్పుడు వినాలి కదండి. ఇవన్నీ వింటేనే కదండి మీకు చెప్పాలి. చేతుల పైకి సరే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మాకేం కడుపు ఉప్పరు మాగదు, చూసినట్టుగా చెప్పేయాలి మీకు. దలైలా, గబ్బోడా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు? గబ్బోడా, నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమించక ఎవరిని ప్రేమిస్తానే? దలైలా నిన్ను కాకి ఇంకెవరిని ప్రేమిస్తాను? నిజం చెప్పు గబ్బోడా, నిజంగా జనపనారులతో బంధించబడిపోతానని చెప్పావు కదా, మరి అలాగే తెలిసి పైకి లేసావు అనంటే, మే నిజంగా బంధించబడిపోతానే. గబ్బోడా, దగ్గర బాగా దూరకుండా. గబ్బుదానా, నువ్వు నన్ను దూరం పెడితే నేను ఉండలేను. అయితే నీ దేని చేత బంధించబడతావు చెప్పు అనంటే, జనపనారులతో బంధించు. దేంతో? జనపనారులతో బంధించింది. మరలా జనపనారులతో బంధించింది. ఇదిగా పని ఏంటి, సంసోను పట్టబడ్డాడు, ఫిలిష్తీయులారా వచ్చి పడండి అని అనగానే మళ్ళీ ఏం చేసింది తెలిసిన? ఇదిగా సంసోను, ఫిలిష్తీయులు వచ్చారు అని అనగానే ఒక్కసారి జనపనారుల పురుకోసలు తెంచినట్లుగా తెంచాడు. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకి సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అలాగే తెంచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నాడు. మళ్ళీ 3వ రోజు వచ్చాడు. గబ్బోడా, నన్ను ఇప్పుడు చూస్తావు మరి పరుస్తావు. నిజం చెప్పు, నన్ను ప్రేమించావా? ఈరోజు నిజం నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో నాకు తెలియపరచకపోతే అసలు నా దగ్గర రావద్దు. నన్ను ప్రేమించారని మాటకి నా అబద్ధం చెప్తూ వస్తున్నావు. నిజం చెప్పు.
బైబిల్లో రాస్తుంది, తల్లి దగ్గర దాచిపెట్టిన ఆ మర్మం, బంధువుల దగ్గర దాచిపెట్టిన ఆ మర్మం, ఎవరికి చెప్పకున్నటువంటి ఆ మర్మం, తన బలమేంటో ఎవరికి చెప్పకూడదో ఆమెకు చెప్పేశాడు. దైవ సంకల్పం ఎవరికి చెప్పకూడదో అది చెప్పేశాడు. దేవుని యొక్క ఆలోచన ఎవరి దగ్గర, ఎవరి పట్ల ఎలా ఉందో ఆ విషయం ఎవరికి చెప్పకూడదో వారికి చెప్పేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది వినగానే సాతాను చేతిలో వెళ్ళిపోతున్నట్లుగా ఒక బలహీనమైనటువంటి ఘటమని చెప్పబడుతున్న ఒక స్త్రీ చేతిలో పడిపోయాడు. బలమైనటువంటి వ్యక్తి కలిగిన వాడు పడిపోయాడు, నా చేతిలో పడిపోయాడు. నా తల వెంట్రుకలు కనుక కత్తిరించితే నాకున్నటువంటి బలం పోతుందని చెప్పేశాడు. శుభ్రంగా తొడ మీద పడుకోబెట్టుకుంది. తల నిమురుతూ చక్కగా నిద్రపోతున్న సమయంలో రూపాయి బ్లేడు, ఎంత బ్లేడు? రూపాయి, అంతేనా? ఈ ఊర్లో బ్లేడ్ ఎంత అండి? రూపాయేనా? రూపాయి బ్లేడు శుభ్రంగా నిన్నగా గీకి పడేసింది. అంతే. మానవుడికి లేదు, ఇంక ఇంటికి లేవు. సంసోను ఫిలిష్తీయులు వచ్చారు. ఒక్కసారి పైకి లేచాడు, విదిలించుకుంటున్నాడు పాపం. ఓన్లీ గుండు మాత్రం తిరుగుతుంది కానీ ఏం తిరగట్లేదు. ఉంటే కదా జడలో ఎంట్రుకలు ఉంటాయి కదా, ఎంట్రుకలు ఉంటాయి కదండి. బలం పోయింది, కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. నా బలం ఏంటి, నా శక్తి ఏంటి? ఇంత దుఃఖాన్ని కలుగు చేసేవా నా జీవితాన్ని? నీకేం తక్కువ చేశాను? నేను పట్టిస్తే నన్ను ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో నన్ను చూస్తారని చెప్పారు నా జనులు. ఎంత శక్తి కలిగినవాడు, ఎంత బలం కలిగినవాడు. ఇశ్రాయేలీయులందరినీ కూడా ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించి అఖండమైన విజయాన్ని సంపాదించవలసిన వాడు. అలాంటిది బలహీనమైనటువంటి ఒక స్త్రీ చేతులు పడి ఎంత కఠినమైనటువంటి శిక్షకు గురైపడి ఒకసారి ఆలోచన చేయండి. దాగోని దేవతకి బలిచ్చేదని తీసుకుని వెళ్తున్నారు. 2 గుడ్లు 2 కళ్ళు ఓడపీకేశారు. బైబిల్లో రాస్తుంది కదా, అతను బంధించబడ్డాడని రాస్తుంది వాక్యంలో. బంధించబడటం ఏంటి? ఈ రోజున పరస్త్రీ చేతిలో పడి బంధించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. రూపాయి బ్లేడ్తో గీకేస్తారు, జాగ్రత్త. ఫస్ట్ నీ ఇల్లు ఎగిరిపోతుంది, తర్వాత నీ చేపల చెరువు గీకేస్తారు. తర్వాత ఎక్కడో కట్టావు కదా, కాళీపట్నంలోనో మహదీపట్నంలో ఎక్కడో కట్టావు కదా 2 ఇళ్ళు, అది కూడా గీకేస్తారు. తర్వాత పొలం డాక్యుమెంట్లన్నీ గీకేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా గీకేస్తారు. మిగిలేదేంటిక ఒట్టు గుండు మాత్రం మిగులుద్ది. శక్తి ఉండదు, బలం ఉండదు, అష్టైశ్వర్యాలు ఉండవు, తిరిగే కారు ఉండదు, పెరిగే మొక్కలు ఉండవు, మురిగే కుక్కలు కూడా చెప్పండి ఉండవు. అవన్నీ ఏమి ఉండవు. అయిపోయింది, నీళ్ళు అనమాట అండి. ఇప్పుడు నీ జీవితం ఎలాంటి తెలిసిన 0% అనమాట అండి. నీ జీవితంలో దేనికి ఉపయోగపడలేవు. ఈ రోజున చాలామంది ఆ ఉచ్చులో పడే కదా సంసారం పాడు చేసుకుంటున్న వాళ్ళు, ఆ ఉచ్చులో పడే కదా ఆస్తుల్ని కొలగొట్టుకుంటున్న వాళ్ళు, ఆ ఉచ్చులో పడే కదా పిల్లల జీవితంలో సమాధానం నెమ్మది లేకుండా చేసుకునే వాళ్ళు. ఈరోజు ఎందుకని నీ కుటుంబ వ్యవస్థలో ఆ స్థితికి దిగజారడం గల కారణం ఏంటి? మరణము కంటే దుఃఖాన్ని కలుగు చేసింది ఒకటి నాకు కనబడింది. మరణము కంటే దుఃఖాన్ని కలుగు చేసింది నాకు ఒకటి కనపడింది. అది ఎన్ని చేసిన బంధకముల వంటి చేతులు కలిగిన ఒక స్త్రీ. బైబిల్ చరిత్ర మనం చూస్తే సొలొమోను జీవితం మనకు తెలుసు. ఒకప్పుడు అన్ని దేవతలన్నీ పడగొట్టినవాడు, శపించబడిన బలిపీఠాలన్నింటినీ కూడా తన రాజ్యం యొక్క రాగానే వాటిన్నింటినీ కూడా కూలగొట్టినవాడు, మంచిగా దేవాలయాన్ని కట్టినవాడు, పాటలు పాడటానికి యాజకులు నియమించినవాడు, దేవుని మందిరంలో ఎప్పుడు ధూపం వేసేదానికి యాజకులు తమ వంతు చొప్పున సేవను జరిపించినవాడు. అలాంటి పరిస్థితిని గణనీయమైనటువంటి ఒక చరిత్రగాంచిన ఒక దేవాలయాన్ని కట్టాడు కదా, సువర్ణ దేవాలయం కట్టినవాడు సొలొమోను. బైబిల్ చరిత్ర మనం చదువుకుంటూ వస్తే అన్య స్త్రీల చేత త్రిప్పబడ్డాడు.
ఒకప్పుడు ఏ దేవతలకైతే మొక్కకూడదో మళ్ళీ అదే దేవతల దగ్గరికి వెళ్ళి అమ్మోనీయులు, హిత్తీల, పెరిజ్జీల దేవతల మీద, పాతాల మీద పడి మళ్ళా నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ చేతులతో అయితే గుడులు పడగొట్టాడో మళ్ళీ అదే చేతులతోటి మరలా గుడి కట్టడం మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. బైబిల్ రాస్తుంది కదా, యెహోవా సొలొమోనుకు రెండో మారు ప్రత్యక్షమై అతనికి చెప్పినను, యెహోవా దగ్గర నుండి ఏమండి తన హృదయము దూరమైపోయాను, విడిచి వెళ్ళిపోయింది అని రాస్తుంది వాక్యంలో. ఒక స్త్రీ తిప్పితే, ఓ స్త్రీ బంధకాల్లో పడిపోతే ఇక ప్రార్థన మానేస్తాడు కొంతమంది. అదే ధ్యాస, అదే పిచ్చ, అదే వాంఛ, అదే కోరిక. ఆమెను చూడందే ఉండలేడండి. అటు వస్తాడు, ఆ పిల్ల ఉందో లేదో చూస్తాడు, ఇటు వస్తాడు, ఈ పిల్ల ఉందో లేదో చూస్తాడు. కవిత్వాలు ఎక్కువైపోతాయి. పిల్ల నువ్వు లేకపోతే ఒళ్ళంతా నాకు జిల్లా అనంటాడు. పిల్ల నువ్వు లేకపోతే ఒళ్ళంతా జిల్లా, పాపం ఒకటే జిల్లా, ఉండలేడండి. చేతులు పగితే సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరో సరళలే చెప్పండి. వీళ్ళు మాత్రం తక్కువేం కాదండి. ఒంగోలులో ఒక అమ్మాయి చదువుకుంటున్నది. ఒంగోలులో బీఈడీ 3 సార్లు రాసింది, టీచర్ పోస్ట్ వచ్చింది. పొదలకూరు అనే ప్రాంతం, నెల్లూరు జిల్లాలో పొదలకూరు. ఆ అమ్మాయి వస్తే బాగా చదువుకున్న అమ్మాయి, ఏదో ఒక 20 రోజులు సెలవు అని చెప్పి వచ్చింది. అమ్మాయి ఏం జరుగుతుందో ఏమో తెలియదు, మంచిగా పాటలు పాడే పిల్లండి, పాపం చక్కగా పాటలు పాడుతుంది. మైక్ ఇస్తే చాలండి, ఆ అమ్మాయి పాడుతుంటే మతి పోతుంది మనకి, అంత చక్కగా పాటలు పాడుతుంది. ఏమండి ఇక ఇంట్లో కూర్చోదంట, ఆ గుమ్మం బయట కూర్చుంటుందంట. ఆ పిల్ల ఆ గుమ్మం ముందు కూర్చుంటుందంట, గడప దగ్గర. ఆ గడప ముందు ఏమండి ఒక 20 అడుగుల సిమెంట్ రోడ్డు ఒకటి ఉంది. సిమెంట్ రోడ్డు ఒకడు ఆ సిమెంట్ రోడ్లో అనుకుంటే వెళ్తున్నాడు. మరలాటి నుంచి అని వచ్చి సరిగ్గా ఈ అమ్మాయి ఉన్న దగ్గరకు వచ్చేసరికి పైకి లేపుతాడంట. చక్రాన్ని, ముందు చక్రాన్ని లేపుతాడంట. వెళ్ళేటప్పుడేమో ముందు చక్రాన్ని లేపుతాడంట, వచ్చేటప్పుడు వెనకాల చక్రాన్ని లేపుతాడంట. ఈ పిల్ల అబ్బా ఏం స్పీడు, ఏం రేంజ్. అలా వెళ్ళినప్పుడు ఒక బైకు, ఇటు వచ్చినప్పుడు ఒక బైకు, ఇన్ని బైకులు ఉంటున్నాయి వీడికి అని పాపం మనసు పారేసుకుంది ఆడి మీద. ఆడు పోయినప్పుడల్లా ఈ అమ్మాయి దగ్గర రాగానే ఒక్కసారి ఇట్లా చూసి బండి పైకి అలా లేపుతున్నాడంట. మగధీర సినిమాలో లేపినట్టు లేపుతున్నాడంట. చేతులు పైకితో సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి బాత్రూంలో చీపురున్నట్టు ఉంది, వెనకాల జుట్టు అడికి బాత్రూంలో చీపురున్నట్టు ఉంది, తల కటింగ్ కూడా వేయించుకోడు. వెనక నుంచి చూస్తుంటే ఇది ఆడపిల్ల మగ పిల్లడు అర్థం కావట్లేదు మనకి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అట్లా ఉంది పరిస్థితి. మొత్తం మీద ఈ పిల్ల ఏంటి వాడి మీద మనసు పడిపోయింది. వాడు ఆ అమ్మాయిని చూసి నవ్వను, ఈ పిల్ల వాడిని చూసి నవ్వను. మొత్తం మీద ఏమండి ఈ పిల్ల అన్నం తింటాం మానేసింది. ఇక్కడ అన్నం పెట్టిన అన్నం కలుపుతుంది కానీ అన్నం దిగట్లేదు అమ్మకి. ఏంటనంటే నాకు వాడినే చేసుకుంటా అని మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మ గొల్లని ఏడ్చుకుంటూ వచ్చి, వీళ్ళ అమ్మ వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలన్నయ్య, ఇక్కడికి వచ్చి చదువుతుంది ఈ పిల్లకి, వీళ్ళ నాన్నకి, వీళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు, అయ్యో ఓరయ్యా అని అడగటం మొదలుపెట్టింది. ఏంటమ్మా అని అంటే, ఒకసారి వచ్చి మాట్లాడు అన్నయ్య, ఆ పిల్ల పడిపోయింది అన్నయ్యో అని అంటే, ఏ బాత్రూంలో పడిపోయిందేమో అనుకున్నాను నేను. బాత్రూంలో పడిపోలేదంట, ప్రేమలో పడిపోయిందంట. ప్రేమలో పడిపోయింది అన్నయ్య, నువ్వు వచ్చి మాట్లాడు అన్నయ్యో, ఓరన్నయ్యా నా కొంపకోలేరు అయ్యింది అన్నయ్యో అని ఏడుస్తున్నట్టు. ఉండమ్మా తల్లే, ఇదేం దరిద్రం నా సంఘానికి, నీవు ఈ విధంగా ఏడుస్తుంటే ఆ దరిద్రం నాకు చుట్టుకునేటట్టుందా. నార్మల్ మొత్తాలండి, నోరు మొత్తాలండి, మీరు రండి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేశానంటే, నేను బైక్ వేసుకుని ఆడావిడికి పెద్ద పంచాయతీ తీసే ప్రెసిడెంట్ లాగా వెళ్ళాను అక్కడికి.
ఆ పంచాయతీలు తీసే పెద్ద ఫెసిలిటీ వెళ్ళినట్టుకు వెళ్ళాను అక్కడికి. ఏంటి పెళ్ళిళ్ళు పేర వెళ్ళినట్టుకు వెళ్ళాను అక్కడికి. అమ్మాయి సుస్మిత ప్రజలో నా అంకుల్ అన్నది. అంకులా? నన్ను అంకుల్ అంటున్నావు ఏంటి? మరి అంకులు కాక నిన్ను ఏమనాలి? పెంకులు అనాలా, లేకపోతే పొలంలో ఉన్న కంకులు అనాలా నిన్ను? నాకు అర్థం కాదు. ఇది షాంపూ పడక తెల్లింటికలు అయిపోయినాయి కానీ నన్ను అంకులు అంటావేంటి? దేశదేంపుర ప్రధాన నువ్వెక్కడ దొరికావు? అంకులా? త్వరగా పాడిగట్టి ఎక్కిచ్చిదట్టే ఉన్నావు నన్ను. నోర్మే. అవును కానీ ఏదో ప్రేమలో పడ్డావంట. అలా ప్రేమించకూడదు కదా. ఎందుకు ప్రేమించావు? పాటలు పాడతావు, బాగా పాటలు పాడతావు, బాగా చర్చికి వస్తావు. ఈ సంఘంలో కనుక తెలిస్తే నేను ఏమనుకుంటారు? నా మాట విన్నామా, ప్రేమించడం మానే. అంకుల్ మీరు ఏదైనా చెప్పండి కానీ అంకుల్ నా ప్రేమను మాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు అంకుల్. అబ్బా డిస్టర్బ్ చేయొద్దు. మా ప్రేమను ఆపారంటే మాత్రం నా చావుకు కారణం మీరే అని చెప్పి సూసైడ్ లెటర్ రాసి, ఇదిగో నేను ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లో నా చేతులు పెట్టి నేను అక్కడే చచ్చిపోతాను అంకుల్ అంది. నా గుండె ఆగిపోయింది. ఈ పిల్ల లెటర్ రాసి నా పేరు రాసి నా సావు కారణం జానన్ అని చెప్పి రాసి చచ్చిపోతాను అంటుంది. రేపొద్దు రోజున నాకు సంఖ్యలు లేచి తీసుకుని శరలాపల్లి జైల్లో పెడతారేమో. ఎందుకు వచ్చిన గొడవమ్మ తల్లే, నువ్వు చచ్చితే చచ్చేవాళ్ళు అని చెప్పేసి అని. కాదమ్మా నువ్వు ప్రార్థనకు వచ్చేదాను కదా, ఈ లవ్వులు గివ్వులు ఉండకూడదమ్మా, ఈ లవ్వు కొవ్వులు మనకెందుకమ్మా, ఈ ప్రేమలో దోమలు మనకు వద్దమ్మా అన్నట్టుంటే నువ్వెంత చెప్పినా కానీ ఆ పిల్లోడు బైకులు ఒక్క బైక్ కాదు, నేను ఆనే చేసుకోవాలా. పెళ్లి చేసుకుంది. వద్దంటున్నా వెళ్ళా. బతులాడాను. మంచి సంబంధం చూస్తాను అమ్మాయి, మంచోడు, నువ్వు బాగా చదువుకున్నావు, బీఈడి రాసావు, ఉద్యోగం వచ్చింది, మంచి గ్రేడ్ నీకు, చక్కగా పాస్ అయ్యావు, శాలరీ ఉంటుంది నీకు, నా మాటను. వింటున్నారా? చేతులు పైదే సరేలే చెప్పండి. పెళ్లి చేసేసుకుంది. మొత్తానికి పెళ్లి చేసుకున్న 3 రోజుల తర్వాత తెలిసింది వాడు స్కూటర్ మెకానిక్ అని. వాడు ఎవరంటాడు? స్కూటర్ మెకానిక్. ఆడి దగ్గరికి ఎన్నో స్కూటర్లు రిపేర్ చేసుకోవడానికి వస్తారు. అన్నీ రిపేర్ చేసి ఆడు ఆ లైన్లోనే ట్రైల్ వేస్తాడు. ఇప్పుడు పాపం ఎప్పుడైతే వాడు ఏండి ఆ స్కూటర్ మెకానిక్ అని తెలిసిందో, ఈ పిల్ల ఉద్యోగం మానేసింది. ఇక ఈమె కూడా ఏమండి ఆ స్కూటర్ షాపులోకి వెళ్ళి ఆ షెడ్లోకి వెళ్ళి పాపం పంచర్లు వేస్తుంటే ఈ అమ్మాయి గాలి కొడుతుంది. ఇక్కడ చూశారండి ఏ ఉచ్చులో ఏ బంధకాలు పడున్నావు, ఏ బంధకాల మధ్యలో పడున్నావు, ఏది పడకూడదో ఆ బంధకాల్లోనే పడే కదా ఈరోజున సమాధానం లేకుండా చేసుకుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరణం కంటే దుఃఖాన్ని కలుగజేసింది. సంసోను జీవితంలో మరణమే దుఃఖం అనుకుంటే మరణానికంటే దుఃఖం కలుగజేసి శపించబడి ఒక స్థితిలో ఏమండి దాగోను గుడిలో సచ్చి శవమైపోయాడు. అట్లాగే విశ్వాస వీరుల పట్టిక జాబితాలో ఉండవలసిన సొలొమోను పేరు ఏమండి మనం చదువుకుంటూ వస్తే హెబ్రీ పత్రికలో అతని పేరే కనబడదు. విశ్వాసుల యొక్క లిస్టులో అతని పేరు కనపడదు. మనం ఇంకా మీతో చెప్పాలంటే జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టిపోయాడంట. అతని జీవితంలో ఎంతో జ్ఞానం కలిగిన వాడు, అష్టైశ్వర్యం కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, మంచి మాన్యత కలిగిన వాడు, సింహాసనం ఎక్కి పాలించినటువంటి చరిత్ర, అంత ఘనమైనటువంటి చరిత్ర, యుద్ధం లేకుండా 40 సంవత్సరాలు పాలించిన ఘన చరిత్ర కలిగిన వాడు సొలొమోను. అలాంటి వాడు సాతాను చేతిలో, స్త్రీ చేతిలో పడి ఏంటి బంధకాల మధ్యలో చిక్కుకుని పోయాడండి. నిజ దేవుని విడిచిపెట్టాడేమో కానీ, నిజ దేవుని విడిచిపెట్టేసేదానికైనా సిద్ధపడ్డాడేమో కానీ ఈ పనికి మనటువంటి స్త్రీల దగ్గర నుంచి బయటకు రాలేకపోయాడండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మికంగా కృంగిపోవటానికి ఇదిగోండి పరస్త్రీ అనే బంధకాల్లో పడి, పరస్త్రీ అనే పురుషుల బంధకాల్లో పడి ఈ రోజున జీవితాన్ని శాపంగా మార్చుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ఎక్కువ శాతం కుటుంబాలు విడిపోవడానికి కారణం వ్యభిచారం.
కుటుంబాలు పాడైపోవడం గల కారణం అక్రమ సంబంధాలు. కుటుంబాలు ఈ రోజున సమాధానం లేకుండా ఈ రోజున సూసైడ్ దాకా వెళ్ళిపోవటానికి, లేక మర్డర్లు జరగటానికి, చంపేసుకోవటానికి, ఆత్మహత్యలు జరగటానికి, ఏమండి అత్యాచారాలు జరగటానికి గల కారణం తెలిసిన వ్యభిచారం. ఇది ఈ రోజున ప్రపంచాన్ని పాలించుకుంటూ వస్తుంది. ఏ అమ్మాయిని నమ్ముకుని వెళ్ళాలనుకున్న భయమే. ఈ అమ్మాయి మంచిదే కదా, బాగానే ఉంటుంది, ఈ అమ్మాయి ఆత్మీయురాలు, తెల్ల బట్టలు కట్టుకొని బాగా పాటలు పాడుతుంది అనుకుంటా అని అనుకుని పాపం ఆ అమ్మాయి వెనకాల మనం వెళ్తేనండి 3వ రోజు వాడిని ఎక్కడ ఎత్తుకోవాలి తెలిసినా ఏ ఫ్రిడ్జ్లో ఉంటాడో మనకు తెలియదు పాపం. వాడు వింటున్నారా? ఏ కుక్కర్లో విజుల్లో ఉంటాడో మనకు తెలియదాడు. ఎక్కడ మూట కట్టి గోదావరిలో పాడేస్తుంటాడో మనకు తెలియదండి. ఎక్కువ శాతం ఈ ఆడపిల్లలు ఇదే చేస్తున్నారట. భయం అనిపిస్తుంది. ఏ అమ్మాయికి ప్రార్థన చేయాలన్నా భయం అనిపిస్తుంది, ఏ అమ్మాయితో మాట్లాడాలన్నా భయం అనిపిస్తుంది. ఈ రోజున చాలామంది హనీమూన్లకి అని తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడో చంపేస్తూ చేస్తున్నారు. ఈ మధ్యన కుర్రోడికి రే బాబు పెళ్లి చేసుకోరా బాబు, నీకు పెళ్ళి వద్దులైనా పిటాకులు వద్దులేని చెప్పి పెళ్ళి అంటే చాలు ఆమడ దూరం పరిగెడుతున్నాడు. నీకేమైందిరా పెళ్ళి అన్నట్టే? అన్నయ్య చరిత్రలు చదవట్లేదా, పేపర్ చదవట్లేదా, న్యూస్లు చూడట్లేదా, TV9 చూడట్లేదా, NTV చూడట్లా? ఎవరు నాయన ఏం జరిగిందిరా, ఏంటనంటే వాడు దారలుగా కథల కింద చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ అమ్మాయి వాడిని చంపిందంట, ఆ అమ్మాయి వాడిని చంపిందంట, ఆ అమ్మాయి వాడిని చంపిందంట, ఆ అమ్మాయి గొంతు కోసి చంపిందంట, అది ఫ్రిడ్జ్లో పెట్టిందంట, మొక్కలు చేసిందంట, ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇదేనండి. ఒక అమ్మాయి అయితే ఆవకాయ పచ్చడి పట్టేసిందంట ఒకటి. వింటున్నారా? చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగాలే చెప్పండి. కొంచెం ఆలోచన చేసుకోండి. ఎర్రగా బుర్రగా బాగానే ఉంది, పళ్ళు బాగానే ఉన్నాయి, ఏమండి జుట్టు టర్కీ టవల్లాగా ఇంత పొడుగుంది అని మీరు ఎంట పడ్డారనుకోండి, చివరికి మీ పని ఏమైపోతుంది, బోడిగుండి అయిపోద్ది. చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలిసంటే కొంత కూర ఉంటాయి ఇంటమ్మా అంటారా? చేతులు పైకి సరళలే చెప్పండి. ఉంటున్నారు కొంతమంది జీవితాలు నేను చూస్తున్నాను కానీ చెప్తున్నానండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకటి సాతాను బంధకాలు, రెండోదిగా పరస్త్రీ అనే బంధకాలు. ఏ బంధకాలు అండి? పరస్త్రీ అనే బంధకాలు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, చక్కటి విషయం రాస్తుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు చదవండి. కాబట్టి చెడితనమును మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ నువ్వు ఘోర దుష్టత్వములోను. ఏ బంధకం అంటిది? నోట్ చేసుకోండి. ఏ బంధకం అంటిది? దుర్నీతి బంధకం. మంచినీతి కాదంట, దుర్నీతి. ఎవరితను? గారిడి సిమోను. ఏండి అపోస్తులు అద్భుతాలు చేస్తుంటే, ఎవరు తల్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుంటే ఈడు వచ్చాడు. వరే తల మీద చేతులు పెడుతుంటే చక్కగా వాళ్ళకి అభిషేకాలు వస్తున్నాయి. తల మీద చేతులు పెడుతుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. తల మీద చేతులు పెడుతుంటే సచ్చిన వాళ్ళు వేసి కూర్చుంటున్నారు. ఏంటి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే దురాత్మలు విడుదల పొందుతున్నాయి. ఆ వరం ఏదో నేను కూడా సంపాదిస్తే డబ్బు బాగా సంపాదించవచ్చు. ఏంటి నాకు తెలిసిన ఒక ఆయన మనోడి వరకు చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. చిన్న చెప్పుల షాపు, బండి మీద చెప్పులు పెట్టుకుని పారాగాన్ చెప్పులు అమ్ముకుంటూ ఉండేవాడు. అలాంటి వాడు నేను ఒక 2 నెలలు ఎక్కడికి వెళ్ళానండి. 2 నెలల తర్వాత వచ్చేసరికి నేను బస్సులో నుంచి అలా దిగ్గానే బస్ స్టాండ్లో పెద్ద ఫోటో వేసి సువార్త స్వస్థత సభలో పలానా మిల్టన్ లాజరస్ అని పేరు పెట్టుంది. అక్కడ ఫోటో చూస్తేనేమో మనోడు చెప్పులు కొట్టుకునేవాడు ఫోటో, కింద పేరు చూస్తేనేమో రెవరెండ్ మిల్టన్ లాజరస్ గారు అని పెట్టుంది అక్కడ. ఇటు ఎవడబ్బా వీడు మన చెప్పులు కుట్టుకునేవాళ్ళలాగా ఉన్నాడు
అని నాకు డౌట్ వచ్చి నేను ఇంటికి పోయి చర్చి కాడికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి అంత ముద్ద అన్నం తిని నా కడుపుపురం ఆగదు కదా, మీకు చెప్పాలి కదా మరి ఇట్టంటే అన్ని బైక్ వేసుకుని ఆడావిడి గారు చెప్పుల షాప్ ఉందో లేదో చూద్దామని చెప్పి అక్కడ పోయాను నేను. అక్కడ పోయి చూస్తే చెప్పుల బండి లేదు, చెప్పుల షాపు లేదు, చెప్పులు కుట్టుకునే దగ్గర ఆ ఆనవాళ్ళు లేవు, ఏమీ లేవు. నేను ఆ పక్క షాప్ అని అడిగాను, ఏమంటే ఇక్కడ చెప్పులు కుట్టుకునే ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఏమయ్యాడని. అసలు వాడుకుండే జ్ఞానం మా వాళ్ళకి జ్ఞానం కాదు. అసలు నా జీవితం ఇలాగ అయిపోవటానికి కారణం వాడవాళ్ళే కదయ్యా. అసలు ఇప్పుడు వాడు కొత్తగా కొత్త ట్రెండ్లోకి దిగాడయ్యా అన్న. ఏంటయ్యా అని అడిగాను. ఏంటనంటే ఏముందండి, ఇప్పుడు ఫాస్ట్ అయిపోయాడు, తల మీద చేతులు పెడితే డబ్బులు వస్తున్నాయంట, మనిషిగా వాకింగ్ చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఇప్పుడు పెద్ద ఫాస్ట్ అయిపోయాడు. ఆయన గారి పేరు మార్చుకున్నాడంట, ఆయన పేరు మిల్టన్ లాజరస్ అంట. అమ్మా ఏంటి నిజమేనా? నిజమేనండి. చేతులు పైకి సరే చెప్పండి, కొంచెం గడిగలే చెప్పండి హల్లెలూయా, కొంచెం గడిగే చెప్పండి హల్లెలూయా. సువార్త స్వస్థత మహాసభలు పలానా ఊరిలో మిల్టన్ లాజరస్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళ పోస్టులు అన్నీ అంటించేసుకున్నాడు ఆయన. నేను వెళ్ళాను అక్కడికి, ప్రార్థన అంతా అయిన తర్వాత కలిశాను ఆయన్ని. కాదన్నయ్య, నేను ప్రార్థన చేస్తేనే కదా చెప్పుల షాప్ పెట్టుకుందావు నువ్వు, నేను ప్రార్థన చేస్తే కదా చెప్పుల షాప్ పెట్టు, మరి చెప్పుల షాప్ తీసేసానంటే, అన్నయ్య చెప్పుల షాపు పెడితే ఏం రావట్లేదు, ఇప్పుడు నేను పాస్టర్గా మారితే డబ్బులు మామూలుగా రావట్లేదు అన్నయ్య. దుర్నీతి చెప్పండి ఏంటండి ఇది? పందకం. దేవుని పిలుపు లేదు నీకు, దేవుని ప్రతిష్టత లేదు, దేవుడి నీకు స్వచ్ఛంగా ప్రత్యక్షమై నా సేవ చేయమని ఒక పిలుపు దర్శనం కలిగిన అనుభవాలు లేవండి. నీ అంతటి నీవే డబ్బు సంపాదించేదానికి ఇదొక మార్గంగా చూసుకుంటున్నారు చాలామంది జీవితాల్లో. కుటుంబాలు ఫెయిల్ అయిపోతే చాలు ఇక సేవ, పరీక్షలు ఫెయిల్ అయిపోతే చాలు ఇక సేవ, ఏమండి అప్పులు ఎక్కువైపోతే ఇక సేవ. అప్పులు ఎక్కువైపోయినట్ట ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పులు తీర్చుకోవడానికి ఇక అయ్యగారు ఏం చేశారు తెలిసిన, ఇక బైబిల్ పట్టుకున్నాడు, ఇక పాస్టర్ అయిపోయాడు. ఏంటంటే ఇంకేముందండి, మనం పాస్టర్ సేవ చేస్తుంటే దేవుడు మన సేవ చేస్తాడు కదా. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా ఏదైనా అద్భుతం జరిగిందనుకో, ఏదైనా కొంచెం స్వస్థ జరిగిందనుకో, వెంటనే వాళ్ళు ప్రేరేపించబడి కట్టలు తీసుకుని వచ్చి మనకిస్తున్నారు. కోటీశ్వరులు అయిపోవచ్చు. దుర్నీతి బంధకాలు ఈ రోజున చాలామంది జీవితాల్లో దుర్నీతి బంధకాల చేత పీడించబడుతూ వస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఈ రోజున మనుషులు ఈ రోజున అద్భుతాల వైపు చూస్తున్నారు. ఆ సేవకుడు ఏం చేస్తాడు, ఈ సేవకుడు ఏం చేస్తాడు, ఆ సేవకుడి ద్వారా ఏం జరుగుతుంది, ఈ సేవకుడి ద్వారా ఏం జరుగుతుంది, ఈ సేవకుడు వచ్చి ఈ రాత్రి ఏం చేస్తాడు. మీలో చాలామంది ఈ రోజున ప్రార్థనకు వచ్చారు కదా, వినుకొండ నుంచి వచ్చాడంటే జానన్న ఈయన గారు ఏం చేస్తాడో చూద్దాము అని. ఏమండి నాకు అట్లాంటి వరాలు లేవండి. నాకు తెలిసిన వరం ఒకటే ఉందండి, ప్రార్థన. వాక్యం చెప్పానా, మీకోసం ప్రార్థన చేసానా, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడి కార్యాలు జరిగించబోతున్నాను మీ జీవితంలో. చేతుల పైకి తరలి చెప్తాం, సౌండ్ పెట్టి ఏది మళ్ళీ ఆగిపోయింది, డిస్టర్బెన్స్ అవుతుంది. కొంచెం గడిగల్లో చెప్పండి హల్లెలూయా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. అంతేగాని నా దగ్గర ఏదో జరుగుతుంది, నా దగ్గర ఏదో అద్భుతాలు జరుగుతాయి, అన్న వచ్చాడంట ఆయన గారు కచ్చిపులు తిప్పుతాడేమో వింటున్నారా, కచ్చిపులు తిప్పుతాడేమో, లేకపోతే నీళ్ళని ద్రాక్షారసంగా చేస్తాడేమో, లేక మీద ఈ పొలాలు కొట్టుకునే స్ప్రే ఉంటుంది చూసారండి, ఆ స్ప్రే తీసుకుని వచ్చి ఇక కొబ్బరిని మొహాన్ని కొడతాడేమో. లేదా మట్టి ఉండలు తీసుకుని వచ్చి గ్లాసులో కలిపి పిల్లలేని వాళ్ళందరూ కూడా జ్యూస్ మాదిరిగా తాగండి అమ్మా, పలానా సమాధి మట్టి అయ్యా అని చెప్పి ఆ మట్టి తాగిస్తాడేమో. మట్టి తినేది ఎవరో? బైబిల్లో రాస్తుంది, సర్పం శపించబడిందంట, నువ్వు మన్ను తింటావని రాస్తుంది వాక్యంలో. ఏ ఆచారాలు, ఏ పద్ధతులు అండి ఈ రోజున క్రైస్తవుడు ఏ గుడ్డితనంలో పడి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. చేతుల పైకి సరళ చెప్పండి హల్లెలూయా, చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా.
చాలామంది జీవితాల్లో వాక్యాన్ని నమ్మట్లేదండి. వాక్యాన్ని ప్రక్కన పడేశారు. సెలబ్రిటీ సేవకులు ఎవరు వస్తున్నారా వాళ్ళ వెనకాల పడుతున్నారు కొంతమంది. సెలబ్రిటీ సేవకులు హైదరాబాద్ నుంచి ఆయన గారు వస్తున్నారంటే ఆయన వెనకాల దూరతారు. రాజమండ్రి నుంచి ఈయన గారు వస్తున్నారంటే ఈయన వెనకాల తిరుగుతారు. బెంగళూరు నుంచి ఆయన గారు వస్తున్నారంటే ఆయన వెనకాల వెళ్తారు. ఇదిగోండి తమిళనాడు నుంచి పలానా ఆయన గారు వస్తున్నారంటే ఆయన వెనకాల పెరుగెడుతూ వస్తారు. ఏ మనుషులకి కావాల్సినట్టు తెలిసినా ఏ దూరం నుంచి వస్తున్నాడు, ఏ అద్భుతాలు చేస్తాడు. యేసుప్రభు అన్నాడు కదా, వ్యభిచారులని ఈ తరం వారు అద్భుతాలు అడుగుతున్నారు. నన్ను వెంబడించేవాడు అద్భుతాలు కాదు, నిత్య జీవం కావాలని కోరుకోవాలి. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోకం కోరుకో. చేతులు పైకితో సరళ చెప్పండి. నాకు తెలిసిన ఒక ఆయన చర్చికి రావాల్సిన కొంతమంది చర్చిలు మానేసేసారు. ఏంట్రా ఇంత వాక్యం చెప్తున్నాను, నేను ఇంత వాక్యం చెప్తున్నాను. నిన్న కాక మొన్న వచ్చాడే సేవకుడు. కొంతమంది మన చర్చికి వచ్చేవాళ్ళు మన చర్చి మానేసుకుని అదిగదిగో ఆడ కొత్తగా ఎవరో పెట్టాడంట, ఆ కట్ట మీద ఓ చర్చి కట్టుకున్నాడంట, అక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ. నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మన దగ్గరికి వస్తున్న పలానా కుటుంబం ఉందే, మన దగ్గరికి వస్తున్న పలానా వాళ్ళు ఉన్నారే, మన దగ్గరికి వస్తున్న పలానా కాఫీ హోటల్ ఉందే, మన దగ్గరికి వస్తున్న పలానా పద్మశాలి కుటుంబం ఉందే, మన దగ్గరికి వస్తున్న పలానా రాజుగారి కుటుంబం ఉందే, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు అన్నయ్య. ఈ మధ్యకాలంలో ఒక 50-60 మంది వెళ్ళిపోతున్నారు. మీరేకి బాధ చింత దిగులు ఏమి లేదా? బాధలేకపోవటం ఏంట్రా, చింతలేకపోతాం ఏంటి? మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంత వాక్యాలు వింటున్నారు, ఇంత ఆరాధన చేస్తున్నారు, ఇప్పుడు ఆసకరకు వెళ్ళిపోవటం ఏంటి? నాకు ఏమీ అర్థం కావట్లేదు. లోపం నాదో అర్థం కావట్లేదు, వాళ్ళదో అర్థం కావట్లేదు. చాలా బాధపడి ఏడుస్తున్నా. ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగాను. ఏం లేదండి, ఆ పాస్టర్ గారు ఏంటి పుట్టిన తేదీ చెప్పేస్తున్నాడు, సచ్చిన తేదీలు కూడా చెప్పేస్తున్నాడు. ఆయన తెలుసా మీకు? పుట్టిన తేదీ తర్వాత అయ్యారు మీరు ఏంటి మాట్లాడట్లేదు, మీకు ఇష్టం లేదా? అట్లా సచిన్ తేదీ కూడా చెప్పేస్తున్నాడు ఆయన. పలానా రోజున ఇదిగో పలానా సోలామి 1993వ సంవత్సరంలో పుట్టింది, ఇదిగో జనవరి 1వ తారీఖున పుట్టింది ఆమె చనిపోయిన పరిస్థితి కూడా నాకు తెలుసు అని చెప్పి చచ్చిపోయిన రోజు కూడా చెప్పేస్తున్నాడు అన్నయ్య. ఇళ్లలోకి వెళ్ళి ప్రార్థన చేసి చెప్పేస్తున్నాడు. అంతేకాదు ఈ ముసలోడు పలానా రోజు చచ్చిపోతున్నాడని చెప్పేస్తున్నాడంట. ఇదిగో ఆమె పలానా రోజు చచ్చిపోతుందని చెప్తుంటే భయపడిపోయి వాళ్ళంతమ్మో పుట్టినరోజు సచ్చిన రోజు కూడా చెప్పేస్తున్నాడు అని చెప్పి గుంపులు జనం వెళ్ళిపోతున్నారు అందరూనండి. చేతులు పైకి తల్లిలో చెప్పండి. ఎందుకు పోతున్నందుక అల్లులో చెప్తుంది. మీరు సంతోషంగా చెప్పండి సరే. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. చచ్చిన తారీఖు చెప్పేస్తున్నాడు, బ్రతికిన తారీఖు చెప్పేస్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఫలానా చచ్చిపోతుంది, నా దేవుడు చెప్పమన్నాడు, మీ ఇష్టం, మీరు వస్తారా రండి, లేకపోతే చూసుకో, రేపటి రోజున శవం పైకి లేస్తుంది, ఎదుగా లేస్తుంది, యేసు నామములో శవం లేస్తుంది అని ఆ ఇంట్లో భయపెడుతున్నాడంట. ఆ ఇంట్లో వాళ్ళంతా తల్లి పిల్ల జల్ల మొత్తం మురిగే కుక్కలు అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు అక్కడికి. అంతేనండి. నాకేమో కడుపు మండిపోతుంది. పేపా నిన్ను సమర్పించుకుని పెళ్ళి పిటాకలు లేకుండా నీ సేవ చేస్తున్నానయ్యా. ఈ మధ్యలో జనమంతా ఆ చర్చికి వెళ్ళిపోతున్నారంటే ఏంటైనా నాకేం అర్థం కావట్లేదయ్యా అని నేను కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ఒక 6 రోజులు 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నాను. పేపా నాకు బయలుపరచుని ఆయన, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. ఓ రోజున ఎక్కడో కూటం ముగించుకుని వస్తున్నా. కరెంటు పోయింది. మా పిల్లలందరూ పాపం చిన్న పిల్లలు టార్చ్ లైట్ వేసుకుని వస్తూ ఉండేసరికి ఇక ఆ సమాధుల దొడ్డి దగ్గరికి వచ్చేసరికి ఎందుకో పిల్లలు కొంచెం భయపడుతున్నట్టుంటే నేను చెప్పాను, ఎవరే మీరు సమాధులు దాటిదానికి భయపడుతున్నారు, కొంచెం లైట్లు వచ్చిన తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత దాడదాం ఉండరా అని చెప్పి నేను ఆపాను. ఈ లోపల కరెంట్ వచ్చింది. ఒక ఇద్దరు ఆ సమాధుల దొడ్లో తిరుగుతున్నారు. ఎవరు వీళ్ళు సమాధుల దొడ్లో తిరుగుతున్నారు ఏంటి నాకు అర్థం కాల. తీరా చూసేసరికి వీళ్ళు ఎవరో ఏంటని చెప్పి లైట్లో చూస్తే ఆయన గారే. ఏది ఆ దెబ్బ మీద పెట్టాడే చర్చి ఆ పాస్టర్. సమాధుల దగ్గరికి వెళ్ళటం, చీకటి మరియమ్మ పలానా పుట్టిన తేదీ పలానా చచ్చిపోయిన తేదీ అన్నీ రాసుకుంటున్నాడు ఈయన గారు ఇక్కడ.
వింటున్నారా? ఎక్కడ రాసుకుంటున్నాడు? చిన్న పేపర్లు రాసుకుంటున్నాడు. చీకటి మరియమ్మ ఇల్లు ఎక్కడో కనుక్కుంటున్నాడు. ఆడికెళ్ళి చీకటి మరియమ్మ ఇల్లు ఇదేనా? 1993 సంవత్సరం జనవరి 2వ తారీఖున ఆమె పుట్టింది కదా, ఆమె చచ్చిపోయిన రోజు అదే కదా, ఇదిగో నాకు ప్రభువు చెప్పాడు అని అంటున్నాడండి. ఇది సమాధుల దొడ్లోకి వెళ్ళి మొత్తం పుట్టిన తేదీలు చచ్చిన తేదీలు అన్నీ రాసుకొని ప్రతి ఇళ్లలో చెప్తున్నాడు. మీరు కూడా మొదలు పెట్టండి అమ్మా. చేతులు పైకి సరళలే చెప్పండి. కొద్ది గట్టిగా అబ్బబ్బబ్బబ్బబ్బలు దొరికాడు. ఇదే కథ. నేను ఇంత సంఘం డెవలప్ అయిపోతుందంటే ఎందుకు డెవలప్ అయిపోతున్నాను నాకు అర్థం కాలేదు. విశ్వాసులందరూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదు. అప్పుడు నేను కూడా చెప్పాలి కదా, నేను తక్కువనండి. నేను కూడా అనగనగనగనగనగనగా ఇదిగా 2వ తారీఖు నువ్వు ఎగిరిపోతున్నావమ్మా, 3వ తారీఖు నువ్వు ఎగిరిపోతున్నావు తల్లి అని ప్రార్థన చేసి నేను చెప్తే అప్పుడు దుర్నీతి బంధకాల మధ్యలో మనుషులు రోజులు మగ్గిపోతున్నారు. ఏది నిజమైన సేవో, ఏది స్వచ్ఛమైన సేవో, ఏది వాక్యమో, ఏది ఏంటి కల్పించబడుతున్న బోధలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో మనుషులు ఈ రోజున మాయోపాయాల మధ్యలో పడి వెళ్ళిపోతూ వస్తున్నారు. మనుషులు కల్పించిన కల్పన కథల వైపు తిరుగుతూ వస్తున్నారు. మనుషులు ఏంటి తమ సొంతంగా బోధిస్తున్న బోధల వైపు తిరుగుతూ వస్తున్నారు. దురద చెవులు కలిగిన వారై బోధని ఈ రోజున చెరిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో రాస్తుంది కదా, అపోస్తుల బోధ యందును సహవాసం యందు ఎడతెగక ప్రవర్తించే వాళ్ళు కావాలి, లేక అనుసరించే వాళ్ళు కావాలి. గుర్తుపట్టాలి. దుర్నీతి బంధకాల మధ్యలో కొనసాగించబడుతున్న చరిత్రలు చాలామందికి ఉంటున్నాయి. వాక్యముగా ప్రకటిస్తుంటుంటే, వాక్యముగా హెచ్చరిస్తుంటే, మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పి ప్రభు రాకడ కొరకు సిద్ధం చేసే సేవకుల దగ్గరికి వెళ్ళండి. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నారు. మీరంతా చేతుల పైకితో సరళే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అద్భుతాల కోసం తిరిగేది ఏముంది? దైవజనులు యేసన్న గారు చెప్పేవాళ్ళు, మరి అద్భుతాలు అనేది 1వ క్లాస్ లాంటిదిరా, 1వ తరగతి లాంటిది. అవి 1వ ప్రప్రదమైనటువంటి విషయాలు. దెయ్యాలు పడిపోవటం ప్రప్రదమైనటువంటి విషయాలు, రోగాలు స్వస్థపరచబడటం ప్రప్రదమైనటువంటి విషయాలు. అవి తొలిమెట్టు. ఇంకా క్రైస్తవుడు అక్కడే ఉండిపోకూడదు. క్రైస్తవుడు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో ప్రభు దిగిరాపోతున్నాడు. ఎవరైతే ఈ దుర్నీతి పంథకాలు ఛేదించుకుని, ఈ దుర్నీతి పంథకాల నుంచి విడుదల పొంది సత్యమైన దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానుసరమైన జీవితం చేసిన వాడే రేపటి రోజున ఉన్నతమైన సింహాసనానికి చేర్చబడబోతున్నాడు అండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించడం కొంచెం గట్టిగా. బంధకాల్లో పడి ఉన్నవారులారా, మీ బంధకాల నుంచి బయటికి రండి. 2 మేలు చేస్తున్నాను మీకు నేను. నమ్మకంతో బంధకాల మధ్యలో పడిపోయి ఉన్నావా? నామకాంతపు బంధకాల మధ్యలో పడిపోయి ఉన్నావా? ఆత్మ సంబంధమైన సహవాసం కనబడకుండా ఆత్మ సంబంధమైన సహవాసంలో స్థిరపడవలసిన వాడివి 4 గోళ్ల మధ్యలో అక్కడే మగ్గిపోతున్నావా? ఏంటి కొన్ని సంఘాల్లోకి వెళ్ళి మనం చూస్తానంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు కనబడకపోగా అక్కడికి వెళ్ళి మనం చూస్తానండి ఎలక్షన్లు పెట్టుకునే సంఘాలు కొన్ని ఉంటున్నాయి. కుంటుకోడికి గుడ్డుకోడికి ఏలం పాటలు. క్రిస్మస్ వస్తే ఆడపిల్లల చేత డ్యాన్సులు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన సహవాసాలకి క్రమం ఉంది. పరలోక రాజ్యానికి సిద్ధపడే వాడికి ఒక క్రమం ఉంది. పరలోక రాజ్యానికి చేరాలనుకుంటున్న వాడు ఈ లోక సంబంధమైన నటలను విడిచిపెట్టాలి. పరలోక సంబంధమైన వాటి కొరకు క్రిందున్న వాటిని విడిచిపెట్టి పై సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చేతుల పైకి తలలే చెప్తామండి, కొంచెం గట్టిగా చెప్తామండి. నామకాంతపు స్థితి. కొన్ని సంఘాలకు వెళ్ళి నేను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. పాస్టర్ వాక్యం చెప్పనేవారు ఆ సంఘాల్లో. పాస్టర్ పెత్తన కంటే కూడా ఆ సంఘాలు ఉంటున్న సంఘ పెత్తనం ఎక్కువ ఉంటుంది. సంఘ పెద్ద. నేను ఈ భీమవరం దగ్గరలో, ఈ నర్సాపురం దగ్గర ఏదో ఒక ఊరికి వచ్చానండి. చాలా రోజుల కిందట వచ్చాను. వస్తే నేను ప్రసంగం ప్రారంభించాను. అంత దూరంలో ఒక 4 టార్చ్ లైట్ వేసుకుని
ఆ కంప చెట్టులో అట్లా ఎదుక్కుంటూ తిరుగుతున్నారు. ఒక నలుగురు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం కాలే. బాగా ఫుల్గా తాగేస్తున్నారు నలుగురు, తిరుగుతున్నారు వాళ్ళంతా. అలాగా నేను ఇక్కడ వాళ్ళు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను, వాళ్ళని వాక్యం ప్రారంభించాను. తిన్నగా వాళ్ళు అలా తిరుక్కుంటా ఈ మూలకు వచ్చారు. వచ్చేసరికి నా ప్రసంగం అయిపోయింది. జనం బాగా వచ్చారండి. అందరికీ ప్రార్థన చేశాను. అందరికీ ప్రార్థన చేసిన తర్వాత జరిగిన సంభవం ఏంటంటే, నేను పైకి వాళ్ళ పాస్టర్ గారు వచ్చి పైకి తీసుకుని వెళ్ళారు. ఆ 2వ స్టేర్లో వాళ్ళ ఇల్లు, చర్చి ప్రక్కనే 2వ స్టేర్లో వాళ్ళ ఇల్లు. అక్కడ పైకి వెళ్ళాం భోజనం చేసేదానికని. ఈ లోపు ఈ నలుగురు అక్కడికి వచ్చారు. పాస్టర్ గారు మన నలుగురు బాగా ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు ఏం ప్రార్థన చేయాలయ్యా, ఈ తాగుబోతులు ఏంటి అయ్యా, ఈ తాగుబోతులు ఏంటని నేను పాస్టర్ గారిని అడిగాను. ఇలా మా సంఘ పెద్దలేండి అన్నారు. వాళ్ళు ఎవరంటారు? మా సంఘ పెద్దలు. ఏంటి మరి ఇంత ఫుల్గా తాగేశారంటే చెప్పిన ఏంటంటే, వీళ్ళ గారు మాకు జీతం ఇస్తూ ఉంటాడు, జీతానికి సేవ చేస్తున్నాను ఇక్కడ నేను అని అన్నాడు పాస్టర్ గారు. అదేంటయ్యా అని అన్నా. మరి జనం బాగా వచ్చారు. ఇంత బాగుంటే అమ్మో ఈ నలుగురిదేనండి పెత్తనం, ఇంకొకటి ఎక్కడున్నాడో ప్రార్థన చేయండి అని అన్నాడు. ఇదిగా మర్యాద చెప్తున్నాము, మేము నలుగురు ఉన్నాం. మేము 5వ వాడి కోసం టార్చ్ లైట్ వేసుకుని ఎత్తుతున్నాం. వాడు ఎక్కడున్నాడో అర్థం కాలేదు మాకు. వాడు దొరికేటట్టు ప్రార్థన చేయాలన్నాడు. అని ఏమన్నాడంటే, నువ్వు నిజమైన పాస్టర్ అయితే వాడు దొరకాలన్నాడు. వాడు దొరకకపోతే ఈ నలుగురు కలిపి మొత్తం ఈ భీమవరం అంతా నా గురించి చెడు ప్రచారం చేసేటట్టున్నారని చెప్పి నేను సరేనా ప్రార్థన చేస్తాను పేపా, వాడు ఎక్కడున్నాడు ఏమో, వాడి పేరు ఏంట్రా అని అడిగాను. వాడి పేరు బరపా. ఏం పేరు? బరపా అని అన్నారు. ఏంటి యేసుప్రభు ఆడే బరపా, ఆడెక్కడున్నా అర్థం కావట్లేదు, బరపా కోసం ప్రార్థన చేయన్నారు అనేసరికి సరే అని చెప్పి నేను పైకి పోయానండి. ఆ తల్లి పాపం పాస్టర్ గారు ఏం కూరలు వండిందండి, ఏం కూరలు వండి పెట్టింది. చేపల కూర, పీతల కూర, రొయ్యల కూర, అన్ని పులుసులు, బొంబుడేలు పులుసులు పెట్టింది. ఏంటి మంచిగా పెట్టింది, రసం పెట్టింది, ఏంటి కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసింది. ఇవన్నీ చూస్తుంటే అమ్మ ఏం తినటానికైనా సావటానికి నాకు అర్థం కాదు. ఇన్ని పెట్టింది ఏంట్రా ఈ తల్లి అని చెప్పి కొంచెం వేసుకున్నానండి. ఎందుకు ఆ చివరిలో సాంబార్ ఉంటే ఆ సాంబార్ వేసుకున్నాను. అసలు సాంబార్ అమోఘమండి. గుంటూరు గుడారాల పండగకి ఎప్పుడైనా వచ్చారా మీరు? ఎంతమంది వచ్చారు? చేతులు పైకి చూపించండి ఒకసారి. ఈ బాక్స్లో ఆగిపోయినరా బాబా, చేతులు పైకి సరళలే చెప్పండి. హల్లెలూయా. చూడండి, గుడారాల పండుగ వచ్చారా? వచ్చిన వాళ్ళందరూ సరళలే చెప్పండి. ఆ గుడారాల పండుగలో ఏమండి సాంబార్ ఎంత టేస్ట్గా ఉంటుంది, అంత టేస్ట్గా చక్కగా ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, అన్ని ముక్కలు వేసి మంచి టేస్ట్ అండి. ఇంకా సాంబార్ బాగుంది కదా అని చెప్పి పక్కన బొంబడే పులుసు, కొరమైన పులుసు అన్ని ప్రక్కన పడేసి ఆ సాంబార్తో దిట్టంగా క్యారెట్ ముక్కలు, ఏంటి బీన్స్ ముక్కలు అన్నీ అందులో ఉంటున్న కూరగాయలన్నీ వేసుకుని శుభ్రంగా బాగా పట్టించానండి. శుభ్రంగా తిన్నానండి. ఆ తల్లి కూడా ఏంటి అంత గిద్దడు నెయ్యి తీసుకుని వచ్చి సాంబార్లు పోసింది, తాగాను, శుభ్రంగా తిన్నానంటే శుభ్రంగా తిన్నానండి. చేతులు పైకి సరళే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. ఆ ఇంట్లో తిన్నానండి. కాసేపు కూర్చున్నాను, మాట్లాడాను, పిల్లలకు ప్రార్థన చేశాను, అంతా అయిపోయింది. కిందకు వచ్చేసరికి ఈ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు రా అన్నాడు. అప్పుడు ఏంటి సంగతానంటే, నువ్వు ప్రార్థన చేసి పైకి వెళ్ళావా, మా బరపాగాడు దొరికాడు అన్నారు. బరపాగాడు దొరికాడా? ఎక్కడున్నాడు బరపాగాడు అని అంటే, ఏమి లేదండి, 4 గంటల నుంచి వెతుక్కుంటున్నాం, సాయంత్రం 5 గంటల నుంచి మేము వాడు ఎదుగుతానే ఉన్నాం, వాడు కనపడలేదు. ఇప్పుడు విచిత్రమైనట్టే జనాలకి భోజనాలు వడ్డిస్తూ ఉన్నామా, వాడు సాంబార్ డేక్షలు అడుగునున్నాడయ్యా అన్నాడు. సాంబార్ డేక్షలు ఎక్కడ ఉంటాడు? అడుగు 4 గంటలకే పడిపోయి ఉన్నాడయ్యా. వాడు ఏం చేశాడు తెలియదు సాంబార్ డేక్షలో, వాడు ఇప్పుడే పైకి లేపేవాడిని అని అన్నారు. నేనేమో గుడారాల పండుగ సాంబార్ అని చెప్పి ఫుల్గా తగిలిచ్చాను. అక్కడ ఉన్నారా అట్టంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అది కూడా సంఘమే కాదనట్లా. గుర్తుపట్ట నేను చెప్పే విషయం, అది కూడా ఒక సంఘమే, అది కూడా సంఘ పెద్దలే, అది కూడా సేవే. అయితే ఎలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మీరు నవ్వుకున్నారు కానివ్వండి, ఇదిగోండి ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా ఇట్లాంటివి ఏంటి తుచ్చమైనటువంటి నామకర్తపు స్థితి, దుర్నీతి, బంధకాలు కొంతమంది వెంటాడుకుంటూ వస్తుంది. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడాలి.